నమస్కారం ప్రేక్షకులందరికీ శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ప్రేక్షకులందరికీ అప్పుడే కొత్త సంవత్సరంలోకి ప్రవేశించేశాము. అంటే నూతన సంవత్సరం ఉగాది. అంటే ఈ ఉగాది యొక్క పేరు, అలాగే ఇది ప్రభావాది 60 సంవత్సరాల్లో ఎన్నోది అన్న వివరాలు, దీంతో పాటుగా బోల్డ్ అన్ని సంగతులు మనం ఇవాళ తెలుసుకోవాలి. అంటే పంచాంగ శ్రవణం అనేది ఇప్పుడు మనం చేసుకోబోతున్నాం. పంచాంగ శ్రవణంలో సాధారణంగా మనం ముఖ్యంగా తెలుసుకునే విషయాలు ఏంటంటే వ్యక్తిగత రాశి ఫలాలతో పాటుగా ఇంకా మనం ఏం తెలుసుకుంటామంటే దేశం యొక్క, రాష్ట్రం యొక్క భవిష్యత్ ఎలా ఉండబోతుంది అన్నదొకటి, దేశం యొక్క గోచారం ఎలా ఉండబోతుంది అన్న విషయం, దీంతో పాటుగా అంటే రాజాది నవనాయకులు ఎవరు, ఉపనాయకులు ఎవరు, అలాగే ఆర్ద్ర ప్రవేశం, ఇలా ఎన్నో విశేషాలని మనం ఇవాళ తెలుసుకుంటాం. అంతేకాకుండా అసలు ఉగాది అంటే ఆ రోజున చేయవలసిన కార్యక్రమాలు ఏంటి, అలాగే ఉగాది నాడు నవగ్రహాలు మనకి ఏమేమి ఇస్తాయి అన్న విషయాన్ని, దీంతో పాటుగా పంచాంగ శ్రవణం యొక్క ప్రయోజనాలు ఏంటి అన్న విషయాలు, ఇవన్నీ కూడా క్లుప్తంగా మనం ఇవాళ తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఎందుకంటే నూతన సంవత్సరం అనగానే మొట్టమొదట మనకి గుర్తొచ్చేది ఏంటి, ఉగాది నాడు మొట్టమొదట మనం తైలాభ్యంగన స్నానం చేయడం అనేది జరుగుతుంది. దాంతోపాటుగా ఇంకా ఏం చేస్తాం, తైలాభ్యంగన స్నానంతో పాటుగా నింబ కుసుమ భక్షణ. అంటే ఏంటి నింబ కుసుమ భక్షణ అంటే అదే మనం వేపపూత పచ్చడిని ప్రసాదంగా తీసుకోవడం అనేది. అలాగే దాంతోపాటుగా ఇంకా ఇవాళ పెద్దల్ని దర్శిస్తాము, అలాగే దేవాలయ సందర్శన చేస్తాము, ప్రపాదానాలు చేస్తాము, అంటే అదే చలివేంద్రాలు ప్రపాదానాలు లాంటి వాటికి, తర్వాత ధ్వజారోహణం, అలాగే ఇవాళ ముఖ్యంగా దీంతో పాటుగా ఇంకా చేసే కార్యక్రమాలు కూడా ఉంటాయి. అదేంటంటే ఆరోగ్య వ్రతాలు, విద్యా వ్రతాలు, దానితో పాటుగా కాలపురుషాంగ పూజ మొదలైన ఎన్నో విషయాల్ని మనం ఇవాళ తెలుసుకోబోతున్నాం. అంటే ఇవన్నీ కూడా ఉగాది నాడు చేస్తారు. అంతేకాకుండా మనకి పెద్దల్ని సందర్శించి వారి దగ్గర మనం ఆశీర్వచనాలు తీసుకొని, నూతన సంవత్సరం కదా, అన్నీ కొత్తగా అంటే అన్నీ బాగుండాలి, ప్రధానంగా మొదలు బాగుండాలి అన్న ఉద్దేశంతో ఉగాది నాడు మనం చేసే కార్యక్రమాలన్నీ ఈ విధంగా ఉంటాయి. అయితే దీంతో పాటుగా ఇవాళ అసలు ఎలా ఉంది, అసలు ఈ సంవత్సరం అనుకున్నాం కదా ప్రభావాది 60 సంవత్సరాలు, ఇది ఎన్నోది మొట్టమొదట, దీనికి ఏమైనా అర్థం ఉందా అంటే మొట్టమొదటిగా ఈ సంవత్సరాన్ని మనం శ్రీ క్రోధినామ సంవత్సరం అనుకుంటున్నాం. అంటే క్రోధినామ ఉగాదిగా ఇవాళ మనం అనుకుంటాం. అలాగే ప్రభావాది 60 సంవత్సరాల్లో కూడా ఇది 38వ అవడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే 38వ అవుతుందో వ్యక్తుల యొక్క అంటే ప్రతి వ్యక్తికి కూడా ఎలా ఉంటుందంటే చేతిలో ధనం ఉండేట్టుగా, ఆ ధనాని కోసం వాళ్ళు అవసరమైతే రుణాలు చేసైనా సరే ధనాన్ని చేతిలో పెట్టుకుని ఖర్చుల గురించి కావచ్చు, అలాగే విలాసానికి కూడా అవసరమైన డబ్బులు చేతిలో పెట్టుకోవడం అనేది దీనిలో భావాన్ని మనం అంతర్లీనంగా గమనించవచ్చు. ఇదేనా, ఇంకేదన్నా ఉందా? అసలు క్రోధినామ సంవత్సరం అంటే చాంద్ర సౌర మానముల చేత శ్రీ క్రోధినామ సంవత్సరంగా దీన్ని చెప్తాము. అలాగే గురుదయావశం చేత కార్తీకాబ్దము అంటాము. పంచ విభాగాత్మకము చేత దీన్ని మనం ఇదావత్సరము అంటాం. ఈ సంవత్సరం వస్త్రదానం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి అని చెప్తారు. అంటే ఈ రకంగా మనం చెప్పుకుంటాం. అంతేకాకుండా కలియుగంలో ఇది 5125వ సంవత్సరంగా మనం దీన్ని భావిస్తాం. అయితే ఈ రోజున వ్యక్తులందరూ కూడా సంతోషంతో ఉగాది పండుగని జరుపుకునే ముందు వాళ్ళ రాశి ఫలాలు ఎలా ఉన్నాయన్నది తెలుసుకుంటారు. అలాగే దేశం యొక్క, రాష్ట్రం యొక్క భవిష్యత్తును కూడా తెలుసుకుంటారు. మొట్టమొదటిగా మనం ఇందులో తెలుసుకునేది ఏంటంటే అసలు దేశం యొక్క గోచారం ఎలా ఉంది. అది తెలుసుకునే ముందు ఏం తెలుసుకుంటాం మనం, రాజాది నవనాయకులు ఎవరో కూడా ముందర తెలుసుకోవాలి. రాజాది నవనాయకుల్లో ఈ సంవత్సరం రాజు వచ్చేసి కుజుడయ్యాడు, అలాగే మంత్రి వచ్చి శని అవ్వడం జరిగింది. అలాగే మేఘాధిపతి, అర్ఘాధిపతి కూడా మనకి శుక్రుడు అవడం, సైన్యాధిపతి కూడా ఆయన అయ్యారు. దీంతో పాటుగా ధాన్యాధిపతిగా రవిని చెప్తాం. అంతేకాకుండా రసాధిపతిగా గురువుని చెప్తాము. దాంతోపాటుగా నీరసాధిపతిగా మళ్ళీ మనం కుజుడిని చెప్పడం జరుగుతుంది. అంటే సస్యాధిపతి, నీరసాధిపతి ఆధిపత్యాలు కూడా మళ్ళీ కుజుడికి రావడం జరిగింది. అయితే రాజాది నవనాయకుల్లో 9 మందిలో 4 శుభత్వం వచ్చింది. అంతేకాకుండా ఉపనాయకుల్ని, నవనాయకుల్ని కలిపినప్పుడు 30 మందిలో 15 మందికి మనకి ఆధిపత్యాలు శుభులకు వస్తే 15 మందికి మనకి ఆధిపత్యాలు పాపులకి రావడం జరిగింది. అంతేకాకుండా ఈ సంవత్సరం మనకి పశుపాలకాది నిర్ణయాన్ని కూడా మనం ఇక్కడ తెలుసుకోవాలి. పశుపాలకాది నిర్ణయంలో మొట్టమొదట మనకి యముడు
అనేది మనకి పశువులకి కాయువాడుగా దొడ్డి పెట్టువాడుగా శ్రీకృష్ణుడు వచ్చినట్లయితే, అలాగే పశువులని దొడ్డి నుంచి విడిపించేవాడు శ్రీకృష్ణుడు, పశువులని మేత పెట్టేవాడు కూడా శ్రీకృష్ణుడే రావడం జరిగింది. కాకుండా పశువులను ఇది చేసేవాడుగా మనం యముడిని తీసుకుంటాం. కాబట్టి ధరలు అనేవి కొంత అధికంగా ఉండడం, పశువులకి కొంత ఇబ్బందికరంగా ఉండడం అనేది యముని యొక్క ఆధిపత్యాలతో చెప్తాము. అయితే శ్రీకృష్ణుని ఆధిపత్యాల వల్ల తప్పనిసరిగా అందరూ కూడా చాలా సుఖ సంతోషాలతో ఉండడం, ఆరోగ్యం బాగుండడం, విశేషించి పశువులకి సమృద్ధిగా పాలు రావడం అనేది, సస్యవృద్ధి, దాంతోపాటు వర్షాలు బాగుండడం అనేవన్నీ కూడా మనం ఈ యొక్క కృష్ణుడికి వచ్చిన ఆధిపత్యాల వల్ల చెప్పుకుంటాం. అంతేకాకుండా ఈ సంవత్సరం ఎర్రని నేలలు బాగా పండుతాయి అన్నది ఇక్కడ మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఆధిపత్యం ఎప్పుడైతే మనకి కుజుడికి వచ్చిందో ఎర్రని భూములు చక్కగా పండుతాయి. వీటితో పాటుగా జ్యేష్ఠ శుద్ధ పాడ్యమి శుక్రవారం నాడు రావడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ ఆరోగ్యంగా, క్షేమంగా, సుభిక్షంగా ఉండడం అనేది ఇక్కడ మనం చెప్పుకుంటాం. దాంతోపాటుగా మనకి ఆషాఢ శుద్ధ పంచమి అనేది కూడా ఎప్పుడైతే గురువారం రావడం జరిగిందో ఇక్కడ పశువులకి వృద్ధి ఉంటుంది, తృణ సమృద్ధిగా ఉంటుంది, అలాగే పాలను బాగా ఇస్తాయని అనుకోవచ్చు. ఆషాఢ శుద్ధ నవమి అది స్వాతి నక్షత్రంతో కూడి రావడం వల్ల అధిక గాలులతో భూములు పండుతాయి, అధికంగా వర్షించి భూములు పండుతాయి అనుకోవాలి. అలాగే ఆషాఢ బహుళ ఏకాదశి అనేది రోహిణి నక్షత్రంతో కలిసి రావడం వల్ల అక్కడ కూడా సర్వసస్య వృద్ధి అని మనం ఇక్కడ చెప్పుకుంటాం. ఇక పుష్య బహుళ అమావాస్య అనేది బుధవారం రావడం వల్ల ఈ యొక్క పశువులకి చక్కగా తృణ సమృద్ధిగా లభిస్తుంది అనేది ఇక్కడ వివరంగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. అయితే దీనితో పాటుగా మనకి రవి మేష రాశి ప్రవేశం అనేది రాత్రిపూట జరిగింది. కాబట్టి మేషంలో అశ్విని నక్షత్రంలో రవి ప్రవేశించటం వల్ల దానివల్ల తప్పనిసరిగా రాత్రిపూట జరిగింది కనుక సస్యవృద్ధి, అన్ని విధాలుగా కూడా క్షేమము, సుభిక్షం అని చెప్పుకుంటాం. అలాగే ఈ సంవత్సరం మనకి మూఢాలు కానీ లేకపోతే ఏమైనా గ్రహణాలు కానీ ఇలాంటి విషయాలు కూడా పరిశీలించినట్లయితే ఈ సంవత్సరం మన దేశంలో కనిపించే గ్రహణాలు ఏమీ లేవన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే మూఢాలు తీసుకున్నట్లయితే గురుమూఢమి, శుక్రమూఢమి ఈ రెండూ కూడా మనకి మే 8వ తారీఖు నుంచి జూన్ 2వ తారీఖు దాకా, మరల మే 4వ తారీఖు నుంచి జూన్ 26వ తారీఖు దాకా ఉండడం, తిరిగి శుక్రమూఢమి అనేది మనకి 2025 మార్చి 18 నుంచి మార్చి 22 దాకా ఉండడం అనేది మనం గమనించుకోవచ్చు. అయితే ఈ సంవత్సరం పుష్కరాలు అన్నది నర్మదా నదికి రావడం జరుగుతుంది. ఎప్పుడది? మే 1వ తారీఖు 2024 ఆ రోజున మధ్యాహ్నం 1 గంటకి ఈ యొక్క బృహస్పతి అంటే దేవగురుడు మనకి వృషభ రాశిలోకి ప్రవేశించటం వలన నర్మదా నదికి పుష్కరాలు స్టార్ట్ అవుతాయి. ఆ సమయంలో నదీ స్నానాలు 12 రోజులు 1వ తారీఖు నుంచి 12వ తారీఖు దాకా మేలో తప్పనిసరిగా నదీ స్నానాలు కానీ, దానితో పాటు ఈ యొక్క పితృ కార్యక్రమాలు, అంతేకాకుండా ఏదైనా దాన ధర్మాలు ఇలాంటివన్నీ విశేషంగా చేయడం వల్ల అన్ని విధాలుగా కూడా బాగుంటుంది అన్న విధానాన్ని మనం గుర్తుంచుకోవాలి. అంటే దీంతో పాటుగా రవి ఆరుద్ర ప్రవేశం, మకర సంక్రాంతి వీటి విషయాలు కూడా మనం తెలుసుకున్నట్లయితే మకర సంక్రాంతి అనేది 2025 జనవరి 14 ఉదయం 8:55 మనకి మకర సంక్రాంతి అనేది ఏర్పడడం అనేది జరుగుతుంది. కాబట్టి దాంతోపాటు మహోదర నామధేయంతో మకర సంక్రాంతి పురుషుడి పేరు మహోదరుడు, ఆ నామధేయంతో రావడం అనేది జరుగుతుంది. అలాగే మనకి ఇంకా రవి ఆరుద్ర ప్రవేశం అనేది 21 జూన్ 2024 రాత్రిపూట జరుగుతుంది. అది 12 గంటల తర్వాత అలాగా రవి ఆరుద్ర నక్షత్రంలో ప్రవేశించడం అనేది జరుగుతుంది పౌర్ణమి నాడు. కాబట్టి ఇవన్నీ వీటితో పాటుగా ఈ సంవత్సరం రవి రాజు ఎప్పుడైతే మనకి కుజుడయ్యాడో దాంట్లో 3 వంతుల గాలి 2 వంతుల వర్షం అనేది మనం చూస్తాము. అంతేకాకుండా వారుణ మేఘం అనేది ఉంటుంది. సో ఈ రకమైన విషయాలు, విశేషాలు అనేవి మనం కొంత క్లుప్తంగా ఇప్పుడు తెలుసుకున్నాం. అయితే దీంతో పాటుగా దేశ భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు అంటే వ్యక్తులకి వారి యొక్క వివరాలు అంటే వ్యక్తిగతమైన జాతక వివరాలలాగా వ్యక్తిగతంగా రాశి ఫలాలు తెలుసుకోవడం అనేది ఒక పద్ధతి. దాంతో పాటుగా అసలు ఈ సంవత్సరం దేశానికి ఎలా ఉంది, రాష్ట్రానికి ఎలా ఉందన్న విషయాలను కూడా మనం కొంత తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. దాన్నే మనం వర్షలగ్నం, జగలగ్నం అన్న విధానంలో మాట్లాడుకోవడం జరుగుతుందన్నమాట. అంటే చైత్ర శుక్ల పాడ్యమి
అనేది మనకి 8 ఏప్రిల్ 2024 రాత్రి 11:52 ప్రవేశించటం వల్ల వర్ష లగ్నం. అలాగే మనకి 13 ఏప్రిల్ 2024 రాత్రి 9:04 రవి మేషరాశిలో ప్రవేశించటం వల్ల జగర్ లగ్నం అనేవి ఏర్పడుతున్నాయి. వీటి వల్ల దేశ భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు ఎలా ఉంటుంది? ముందుగా వర్ష లగ్నం వివరాలు కనుక మనం గమనించుకున్నట్లయితే, ఎప్పుడైతే దాని యొక్క అవ్వడం మనకి లగ్నం కూడా ధనుర్లగ్నం అవ్వడం అనేది జరిగింది. లగ్నాధిపతి చతుర్థాధిపతి అయిన గురుడు, దాంతోపాటుగా సప్తమ రాజ్యాధిపతి అయిన బుధుడితో కలిసి పంచమ స్థానంలో ఉండడం అనేది, అలాగే ద్వితీయ తృతీయాధిపతి అయిన శని, అంతేకాకుండా పంచమ వ్యయాధిపతి అయిన కుజుడితో కలిసి తృతీయ స్థానంలో కలిసి ఉండడం అనేది. అయితే ముఖ్యంగా మనకి ఈ యొక్క చంద్రుడు, అలాగే రవి, దాంతోపాటుగా రాహువు, ఈ గ్రహాలన్నీ కలిసి మనకి చతుర్థ స్థానంలో ఉండడం అనేది. అంతేకాకుండా మనకి దశమ స్థానంలో కేతు స్థితి. వీటన్నిటినీ కూడా మనం పరిగణలోకి తీసుకున్నట్లయితే ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం అంటే, దశమ స్థానంలో కేతువు స్థితి వలన ఫలితాంశాల్లో మనం చూసుకున్నట్లయితే పాలకులపై ప్రజలకి వ్యతిరేకత అన్న అంశం ఒకటి, స్వపక్షంలో అసంతృప్తులు అనేవి ఏర్పడడం అనేది, దీనితో పాటుగా ప్రతిపక్షంలో అధికార పక్షంలో కూడా బలహీనంగా కొనసాగే అవకాశాలు కనబడుతున్నాయి. ఇక దీంతో పాటుగా ఎప్పుడు కూడా ఆర్థిక పరిస్థితిని కనుక మనం గమనించుకున్నట్లయితే, ఈ సంవత్సరం ఆర్థిక పరిస్థితి సంక్షోభానికి గురయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. అంటే ఈ సంవత్సరం అప్పుల భారం పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి. సాధారణంగా మనం చూస్తే మంగళవారం నాడు మనం అప్పులు తీసుకోవడం ఇలాంటివి చేయడం లాంటివి చేయరు. అయితే మనం గనక చాలా సంవత్సరాలు కొంతకాలం బట్టి గమనించినట్లయితే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన వేలం విషయాలన్నీ కూడా మనకి ఆర్బీఐ వాళ్ళు మంగళవారం నాడు ఏర్పరచడం అనేది జరుగుతోంది. దానివల్ల అప్పుల భారం ఇంకా పెరిగే ఆవశ్యకత కనబడుతున్న దృష్ట్యా వీలైనంత వరకు కొన్ని చిన్న చిన్న మార్పుల్లాగా సోమవారం నాడు అప్పు తీసుకోవడం లాగా, మంగళవారం నాడు వీలైనంత వరకు అప్పులు తీర్చడం లాంటివి పెట్టినట్లయితే ముఖ్యంగా అప్పుల ఊబి నుంచి కొంతవరకు బయటికి వచ్చే అవకాశాలు అనేవి ఉంటాయన్నది మనం దృష్టిలో పెట్టుకోవాలి. అంతేకాకుండా వ్యయాధిపతి ద్వితీయాధిపతుల సంయోగం కూడా ఆర్థిక విషయాల్లో అంత మేలుకరంగా ఉండదు. కాబట్టి ఈ సంవత్సరం విశేషించి మనకి ఈ కుజుడు, దాంతోపాటుగా శని రెండూ కలిపి ఉండడం వల్ల ఆర్థిక పరిస్థితిలో కొంత ఇబ్బందికరంగా కనబడుతోంది. ముఖ్యంగా అప్పులకు కారకుడు, రుణాలకు కారకుడైన కుజుడు కనుక ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. ఇక ఇంకో విషయం ఏంటంటే, ప్రజా సంక్షేమ విషయాలలో ఎక్కువ ధనాన్ని వెచ్చించినప్పటికీ అది ప్రజాధనాన్ని కొంతవరకు తీసుకోవడం వరకే, రావడం వరకే అవకాశం ఉంటుంది, కానీ తర్వాత అది నిలబడడం అనేది కష్టం అవుతుందన్న విషయాన్ని ఒకటి మనం ఇందులో గమనించవచ్చు. అంతేకాకుండా ఇక విద్యార్థులకి మానసిక సమస్యలు, ఒత్తిడి అనేది అధికంగా ఉండడం, దానివల్ల వాళ్ళకి మానసిక శారీరక సమస్యలు లాంటివి పెరిగే సూచనలు కొంతవరకు కనబడుతున్నాయి. అంతేకాకుండా వాహనాల విషయం తీసుకున్నట్లయితే సౌర వాహనాలకి ఎక్కువ అవకాశాలు, అంటే దానికి యొక్క ఇది పెరిగే అవకాశం కనబడుతుంది. అలాగే మామూలుగా కూడా వాహనాలు నడిపేవారు కొంత జాగ్రత్తలు తీసుకోవాలి, ఎక్కువ ప్రమాదాలు జరిగే అవకాశాలు కూడా కొంతవరకు సూచించబడుతున్నాయి కనుక. అంతేకాకుండా ఇక మనకి ఎప్పుడైతే చతుర్థ స్థానంలో రాహు ఉండడం అనేది, దశమ స్థానంలో కేతు ఉండడం కూడా గమనించుకున్నట్లయితే వీటి వల్ల మనకి రోడ్లకు సంబంధించి, అంటే ఏదన్నా మనకి భూమికి సంబంధించినవి, ఆక్రమణలకు సంబంధించిన విషయాల్లో కొంత ఇబ్బందులు అనేవి, భూమి తర్వాత ఆక్రమణల విషయంలో కొంత జాగ్రత్తలు అయితే తప్పనిసరిగా తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. అలాగే విద్యారంగంలో కొన్ని ఒడిదుడుకులు అనేవి కనబడుతున్నాయి. అంతేకాకుండా దీనితో పాటుగా మంత్రివర్గంలో చాలా మంది మంచి వ్యక్తులే ఉన్నప్పటికీ కొందరి స్వార్థం వల్ల అప్రదిష్టలకి అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. అంతేకాకుండా రోడ్లకు సంబంధించి కొంత విస్తరణ అనేది అభివృద్ధికరంగా ఉంది. వ్యాపార రంగం క్రమంగా అభివృద్ధిలోకి వెళ్ళడం అనేది ఉంది. ఇక దానితో పాటుగా ముఖ్యంగా ఇక విమాన రంగానికి సంబంధించిన సౌకర్యాలు కొంత అధికంగానే ఉండే అవకాశం ఉంది. అంతేకాకుండా న్యాయ వ్యవస్థ ప్రజలకి మేలు చేసే విధానంలో ముందుకు వెళ్ళడం అనేది, మీడియా రంగం వల్ల సామాన్య ప్రజలకి దాని యొక్క మీడియా వారి కొంత స్వార్థపూరితమైన వాటి వల్ల ఇబ్బందులు అనేవి ఎదుర్కొనే అవకాశాలు కూడా సామాన్య జీవనానికి, సమాజంలో ఇబ్బందులు కలగడే అవకాశాలు లాంటి వాటికి ఉంది. ఇక దీంతో పాటుగా ఆరోగ్య విషయంలో
ఎక్కువ శ్రద్ధ తీసుకునేట్టుగా వ్యక్తులందరూ చాలా జాగ్రత్త పడాలి. ఎందుకంటే సాంక్రమిక అనారోగ్యాల వల్ల ఇబ్బందులు అనేవి ఎదుర్కొనే అవసరం ఉంది కాబట్టి ప్రతివారు తమని తాము కాపాడుకోవాలి. దానితో పాటుగా తప్పనిసరిగా అందరూ కూడా ఎప్పుడూ కూడా వాళ్ళు సాంక్రమిక అనారోగ్యాలు రాకుండా ఉండేట్టుగా రోగ నిరోధక శక్తిని పెంచుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇక వ్యవసాయ రంగానికి సంబంధించిన విషయాల్లో ప్రభుత్వ ప్రోత్సాహం అనేది ఖచ్చితంగా ఉంటుంది. అయితే ప్రకృతి వైపరీత్యాల వల్ల ఎదురవుతున్న ఇబ్బందుల విషయంలో రైతులు కొంత ఇబ్బంది పడినప్పటికీ వారికి సంబంధించిన విషయాల్లో ప్రభుత్వం యొక్క సహకారాలతో ముందుకు వెళ్ళడం అనేది తప్పనిసరిగా మనం భావించవచ్చు. అయితే దీంతో పాటు జల వివాదాలు అన్న అంశం కూడా కొంతవరకు సర్దుబాటు అవ్వడం అనేది, అలాగే దాంతో పాటుగా మనకి ఇంకా తీసుకున్నట్లయితే క్రీడా రంగంలో మన యొక్క ప్రాముఖ్యత అనేది మంచిగా వ్యక్తులందరికీ ఆశించిన రిజల్ట్స్ రావడం అనేది, అంటే క్రీడా రంగంలో గుర్తింపు రావడం అనేది మనం చూడొచ్చు. అలాగే ఆరోగ్యానికి సంబంధించిన వైద్య రంగంలో చాలా మంచి విశేషమైన మార్పులు అనేవి మనం గమనించుకోవచ్చు. అంతేకాకుండా ముఖ్యంగా ఈ యొక్క ఆయుర్వేదం అనేది అభివృద్ధి చెందుతుంది. జల వివాదాలు అనేవి సర్దుబాటు చేసుకున్నాక వ్యవసాయానికి సంబంధించిన అంశాలలో మధ్యంతరంగా, అంటే వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించి మధ్యంతరంగా ఉండడం అనేది జరుగుతుంది. ఈ రకంగా చూసుకున్నట్లయితే విద్యారంగం అయినా, అలాగే ఆరోగ్యానికి సంబంధించిన అంశాలు మొదలైనవన్నీ కూడా మనం వర్ష లగ్నం బట్టి కొన్ని తెలుసుకున్నప్పుడు, ఇక జగర్ లగ్నం విషయంలో అంటే అది మనకి దేశ భవిష్యత్తు రాష్ట్ర భవిష్యత్తు రెండు అనుకున్నాం కదా, ఎలా ఉండబోతుంది అన్న విషయాన్ని తీసుకున్నట్లయితే ఇక్కడ కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో ఆదాయాలు అభివృద్ధి చెందుతూ ముందుకి వెళ్లే అవకాశాలు అనేవి కనబడుతున్నాయి. అలాగే రోడ్ల విస్తరణ, దాంతోపాటు రైల్వే రంగం విషయంలో కూడా నూతన పథకాలు అనేవి చాలా ఉపయుక్తంగా ఉంటాయి. అది ప్రజలకు మేలు చేసే విధానంగా ముందుకు వెళ్ళడం అనేది, ఉగ్రవాద తీవ్రవాద కలాపాలు అధికంగా ఉన్నప్పటికీ వాటి వల్ల ఇబ్బందులు ఎదురు అవుతున్నప్పటికీ కూడా దానిని ప్రభుత్వం అనేది నియంత్రించగలగడం అనేది మనం తప్పనిసరిగా చూస్తాము. అయితే దాంతో పాటుగా ఆధ్యాత్మిక రంగం తన ఉనికిని చక్కగా చాటుకుంటుంది. పెద్దలందరూ కూడా వ్యక్తులలో ఈ యొక్క ఆధ్యాత్మిక భావనని పెంచడం అనేది కూడా మనం చూడొచ్చు. అలాగే వ్యాపార రంగంలో కొన్ని స్వార్థాదుల వల్ల సామాన్య ప్రజానీకానికి ఇబ్బందులు అనేవి ఏర్పడే అవకాశం అనేది ఉంది. అలాగే దాంతోపాటుగా ఎప్పుడైతే మానసిక సమస్యలు అనేవి అధికంగా కనబడే అవకాశాలు ఉన్నాయి వ్యక్తులలో, అంటే దీనితో పాటుగా మనం చూసుకున్నట్లయితే జల వివాదాలని సర్దుబాటు చేసుకుంటారు. దీంతో పాటు ఇంకా మిగిలిన అంశాలు తీసుకున్నట్లయితే ధర్మ అధర్మ విచక్షణ జ్ఞానం అనేది సమాజంలో రావడం అనేది, అంతర్జాతీయ స్థాయిలో క్రీడా రంగం ప్రాముఖ్యత సంపాదించుకోవడం అనేది, ఇవన్నీ కూడా మనం ఇక్కడ చూడడం జరుగుతుంది. అయితే దీనితో పాటు అన్నిటికంటే ప్రధానంగా ఏంటంటే, ఎప్పుడైతే మనకి రాజాది నవనాయకులు ఉన్నారో వాటి విషయంలో కూడా రాజు కుజుడు అవ్వడం వల్ల ఎర్రని భూములు బాగుగా పండడం అనేది, దాంతోపాటు రుణములు పెరగడం అనేది, అలాగే వ్యక్తులలో కొంత కోపతాపాలు అనేవి, ఎందుకంటే క్రోధీనామ సంవత్సరం అంటేనే స్వార్థంతో కోపాలు పెరగడం అనే భావన కూడా మనం మాట్లాడుకున్నాం కనుక వ్యక్తులలో కోపతాపాలు పెరగడం అనేది ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. రుణములు, కోపాలు, వ్యక్తుల మధ్య పరస్పర అవగాహన లోపం అనేది భార్యాభర్తల మధ్య కావచ్చు, పాలకుల మధ్య కూడా కావచ్చు. ఆ రకమైన భావనలు అనేవి మనం చూడడం జరుగుతుంది. శని ఎప్పుడైతే ధాన్యాధిపతి కూడా అది మనకి మంత్రి అవ్వడం జరిగిందో, శని వలన మనకి సమస్యలు అనేవి ఏర్పడుతున్నప్పటికీ కూడా ఆ సమస్యలకి పరిష్కారం రావడానికి సమయం ఎక్కువ తీసుకోవడం జరుగుతుంది. అంటే సమస్య ఏర్పడడం అనేది వేరు, ఏర్పడ్డ సమస్యకి పరిష్కారం రావడంలో ఆలస్యాలు. ఎందుకంటే శని భగవానుడు అంటేనే ఆలస్యాలు, ఆటంకాలు కనుక మంత్రివర్గా ఉన్నారు కనుక ఆ రకంగా మనం భావన చెయ్యొచ్చు. ఇక దానితో పాటుగా స్వార్థాదులు వ్యక్తుల్లో పెరగడం అనేది కూడా మనం ఇందులో గమనించుకుంటాం. ఇక దాంతోపాటు సస్యాధిపతి అనేది కుజుడికి రావడం వల్ల ఎర్రని భూములు బాగా పండుతాయి. అలాగే మేఘాధిపతి ఎప్పుడైతే శుక్రుడు అయ్యాడో చక్కగా అవసరానికి వర్షాలు అనేవి సమయానుకూలంగా రావడం అనేది, రసాధిపతి గురుడు అవ్వడం వల్ల రస వస్తువులు అంటే పండ్లు అవన్నీ కూడా చాలా చక్కగా పండడం అనేది. ఇక దీంతో పాటుగా మనకి సైన్యాధిపతి శుక్రుడు అవ్వడం వల్ల సైనికులకి సంబంధించిన అంశాల్లో మంచి వాళ్ళకి కావలసిన అవసరాలన్నింటినీ కూడా ప్రభుత్వం ఏర్పరచడం అనేది మనం ఇందులో చూస్తాము. ఇక నీరసాధిపతి ఎప్పుడైతే కుజుడయ్యాడో ఎర్రని వస్తువులు అంటే అగరు, చందనము,
రక్తచందనము, తర్వాత జవ్వాది, ఇలాంటి వస్తువులన్నీ, రాగి, ఇవన్నీ కూడా ఎర్రని వస్తువులు అధికంగా రావడం అనేది మనం అంటే వాటికి సంబంధించి రేట్లు కూడా కొంత అధికంగా ఉండడం అనేది, ఇలా రాజాది నవనాయకులకు సంబంధించిన అంశాలని మనం ఇక్కడ చూస్తాం. ఇవి మాత్రమే కాకుండా ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర జగర్ లగ్న, వర్ష లగ్నం రెండిటి యొక్క అధిపతులు ఎప్పుడైతే మిత్రులు అయ్యారో, ఎందుకంటే జగర్ లగ్నం కూడా వృశ్చిక లగ్నం అయింది కాబట్టి మనకి వర్ష లగ్నం ఎప్పుడైతే ధనుర్లగ్నం అయిందో రెండిటి యొక్క అధిపతులు కూడా మిత్రులు అవ్వడం వల్ల కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే అన్ని విధాలా బాగుంటుంది. సర్వాదాయం కన్నా సర్వ వ్యయం అధికంగా ఉండడం వల్ల, అది కూడా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయడం వల్ల సద్వినియోగపడే అవకాశాలు అనేవి మనం ఇందులో చూస్తాము. అయితే వీటితో పాటుగా ఇందాక చెప్పుకున్నట్టుగా సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించి కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి. వెండి బంగారానికి సంబంధించిన విషయాల్లో కూడా బంగారం రేటు పెరుగుతుంది, వెండి అనేది కూడా కొంత ఇబ్బందికరంగా అంటే ఒడిదుడుకులకి లోనవుతుంది. స్టాక్ మార్కెట్ విషయం తీసుకున్నట్లయితే, స్టాక్ మార్కెట్ విషయంలో జూన్ నుంచి ఆగస్టు దాకా ఒడిదుడుకులకు లోను అయినా కూడా తర్వాత సంవత్సరం అంతా లాభప్రదంగా ముందుకు సాగుతుంది. ఇక నిరుద్యోగుల విషయంలో నిరుద్యోగం అనేది ప్రబలినప్పటికీ కూడా ప్రభుత్వం ప్రత్యామ్నాయ పథకాలు తీసుకోవడం వల్ల ఆ విషయంలో వాళ్ళందరికీ కూడా ఊరట కలుగుతుందని కూడా మనం భావించవచ్చు. కాబట్టి ఈ రకంగా మనకి ఈ సంవత్సరం యొక్క విశేషాలని మనం ఇక్కడ తెలుసుకున్నాము. కాబట్టి దేశ భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు విషయాలలో ఈ రకంగా ముందుకు పెడుతుందన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించుకున్నాం. ఇక దీంతో పాటుగా ఇప్పుడు మనం తెలుసుకోవలసిన విషయాలు ఇంకా ఏమున్నాయి అనుకుంటే, అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూసేది తమ తమ రాశి ఫలాలు ఎలా ఉన్నాయి, ఈ సంవత్సరం వాళ్ళకి ఎలా ఉంటుంది అన్న విషయాలు తెలుసుకోబోతున్నారు. అయితే ఈ విషయాలు తెలుసుకునే ముందు అసలు ఈ యొక్క గ్రహ సంచారాలు ఎలా ఉన్నాయన్న విషయాన్ని కూడా ముందుగా అందరూ తెలుసుకోవాలి. ఈ గ్రహ సంచారాలతో పాటుగా ముఖ్యంగా ఈ సంవత్సరం ఉగాది నుంచి మే 1 దాకా గురుడు మేషరాశిలోను, వృషభ రాశి నుంచి తిరిగి మే 1 నుంచి తిరిగి వృషభ రాశిలో సంవత్సరాంతం వరకు కూడా గురుడు ఉండడం అనేది జరుగుతుంది. ఇక శని భగవానుడు సంవత్సరం ప్రారంభం నుంచి సంవత్సరం చివరి దాకా కూడా ఆయన మనకి కుంభరాశిలో ఉండడం అనేది జరుగుతుంది. ఇక రాహుకేతువుల విషయం తీసుకున్నట్లయితే సంవత్సరం ప్రారంభం నుంచి చివరి దాకా ఈ రాహు వచ్చి మనకి మీనరాశిలోనూ అలాగే కేతువు కన్యా రాశిలోనూ ఉండడం అనేది మనం ఇక్కడ గమనించదగిన విషయం. అలాగే సంవత్సరం ప్రారంభంలో ఈ యొక్క కుజుడు కుంభరాశిలో ఉండడం అనేది, ఇలా గ్రహస్థితులని మనం ఇక్కడ గమనించుకోవడం ఒకటి. అలాగే దీంతో పాటుగా ఇంకొక విషయం ఏంటంటే, ఎప్పుడూ కూడా ఈ రాశి ఫలాలు అనేవి వ్యక్తిగతంగా వాళ్ళ యొక్క నక్షత్రం ప్రకారం లేదా నామ నక్షత్రం ప్రకారం చూసుకోవడం జరుగుతుంది. అయితే అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే, మీ వ్యక్తిగత జాతకాలతో కలుపుకొని వీటిని చూసినట్లయితే ఫలితాలు బాగుంటాయి. అంటే కొన్ని సందర్భాల్లో ఎలా ఉంటుందంటే, వ్యక్తిగత జాతకం అనేది బాగున్నప్పుడు రాశి ఫలాల్లో అంటే గోచార రీత్యా మనం చెప్తున్న ఈ రాశి ఫలాల్లో, అంటే ఇది అందరికీ కలిపి కామన్ గా చెప్పేది కాబట్టి, అందులో వ్యక్తిగత జాతకం అంటే మీకు మాత్రమే సంబంధించింది, కానీ ఇది కామన్ గా అందరికి కలిపి చెప్పేది కాబట్టి ఇది మీకు అన్వయించుకునేటప్పుడు మీ వ్యక్తిగత జాతకం బాగున్నప్పుడు ఇందులో రాశి ఫలంలో చిన్నపాటి అశుభాలు ఉన్నట్టుగా తోచినప్పటికీ కూడా దాన్ని మన అసలైన జాతకం బాగున్నప్పుడు దాన్ని అధిగమించవచ్చు. చిన్న చిన్న పరిహారాలతో దాన్ని అధిగమించగలము అన్న విషయాన్ని కూడా ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇది కేవలం ఒక వ్యక్తిని ఉద్దేశించి ఒక వ్యక్తి కోసం చెప్పేది కాదు కనుక, మీ వ్యక్తిగత జాతకాల్లో నడిచే దశలు, అంతర్దశలు అవన్నీ బాగున్నప్పుడు, ఇది చిన్నపాటి సంవత్సరం మారే ప్లానటరీ పొజిషన్ లో అంటే ప్రధానమైన గ్రహాలు మారేటప్పుడు కొంత అప్ అండ్ డౌన్స్ ఉన్నప్పటికీ దాన్ని చూసి కంగారు పడకుండా దానికి సంబంధించిన పరిహారాలు పాటించినట్లయితే ఆ చిన్న దోషాలని కూడా అధిగమించగలరు అన్న అంశాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇప్పుడు మనం రాశి ఫలాల్లోకి వెళ్ళడం అనేది జరుగుతుంది. దాని ప్రకారం ప్రతి ఒక్కరు కూడా మీ రాశులు బట్టి ఎవరికి ఎలా ఉండబోతుందన్న విషయాన్ని మీరు గమనించుకోవాలి. ముందుగా మేషరాశి వారి యొక్క మనం రాశి ఫలాలు కనుక తీసుకున్నట్లయితే ఈ సంవత్సరం వీళ్ళకి ఎలా ఉండబోతుంది. ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 3. ఎప్పుడు కూడా ఆదాయం కంటే వ్యయం అధికంగా ఉన్నప్పుడు
వ్యక్తులు వాళ్ళు చేయవలసింది ఏంటి అంటే అనవసరమైన వ్యయాలు కాకుండా ఆ వ్యయాన్ని మంచి మార్గంలోకి వెళ్ళేట్టుగా, అంటే ఒక స్థలం కొనడానికో లేకపోతే ఒక గృహం కొనడానికో అలాంటి వాటికి కనుక వెచ్చించేట్టుగా చేసుకున్నట్లయితే ఆ ధనం దుర్వినియోగపడకుండా బాగుంటుంది. అది కూడా చేసేటప్పుడు స్థలం కొనాలి అనుకున్న వాళ్ళు తప్పనిసరిగా వరాహాయ ధరణ్యుద్ధారకాయ త్రివిక్రమాయ నమః అనే మంత్రాన్ని, అలాగే ఇల్లు కొనుక్కుందాం అనుకున్న వాళ్ళు చింతామణి గృహంతస్థ శ్రీమన్నగర నాయక అనే మంత్రాన్ని జపించుకొని ఎక్కువ శాతం అలాంటివి కొనుక్కున్నట్లయితే తప్పనిసరిగా ధనం వృధా కాకుండా వాస్తు బాగున్నట్టుగా ఉండే ఒక స్థలమైనా ఇల్లైనా ఏర్పడే అవకాశాలు అనేవి ఉంటాయి. కాబట్టి ఇక్కడ అలాగే వీళ్ళకి గౌరవం అంటే రాజపూజ్యం బాగుంది, అవమానం అనేది 3 ఉంది. కాబట్టి ఎప్పుడైతే రాజపూజ్యం బాగుండి అవమానం అనేది కొంత తగ్గినప్పటికీ మంచిదే. అది అయినప్పటికీ కూడా పుణ్యం ధనం రూపంలో లేకపోతే గౌరవ రూపంలో ఖర్చు కాకుండా ఉండడానికి, పుణ్యం భాసిల్లడానికి ఇతరులలో దైవాన్ని సందర్శించినట్లయితే, అంటే ఎదురుగుండా వ్యక్తులలో దైవాన్ని సందర్శించినప్పుడు ఈ పుణ్యం మనకి మళ్ళీ స్టోర్ అయిపోయి ఉంటుంది. కాబట్టి ఆ రకమైన భావన ఇతర వ్యక్తులతో చేయవలసిన ఆవశ్యకత అనేది తప్పనిసరిగా ఉంది. అలాగే ఆదాయ వ్యయాలు రెండింటి విషయంలో ఆదాయం కన్నా వ్యయం అధికంగా ఉంది. కాబట్టి ఇందాక చెప్పిన మంత్రాలని పఠించుకొని ధనం దుర్వినియోగం కాకుండా మంచిగా ఒక స్థలం లేకపోతే దేని మీదన్నా పెట్టుకున్నట్లయితే అది కూడా ఉపయుక్తంగా ఉంటుందన్న భావనని గుర్తుంచుకోవాలి. ఇక వీళ్ళకి గురుడు జన్మంలోనే ఉండడం అనేది జరుగుతుంది. ఎప్పుడు? మే 1 దాకా, ఉగాది నుంచి మే 1 దాకా మేషరాశిలోనే గురుడు ఉండడం వల్ల వీళ్ళకి సామాజిక సేవ, శ్రమ, గౌరవం, అలాగే అందరిలోనూ వీళ్ళకి ఒక చక్కటి పేరు ప్రఖ్యాతలు అనేవి ఏర్పడడం, శ్రమ అధికంగా ఉండడం అనేది మనం వీళ్ళకి చూస్తాము. అలాగే సంతాన విషయంలో కూడా అభివృద్ధికరంగా ఉంటుంది, ఆలోచనలు వికసిస్తాయి, ఇతరులు వీళ్ళ సలహా కోసం ఆలోచనలు చేసి వీళ్ళ దగ్గరికి రావడం అనేది కూడా జరుగుతుంది. అయితే సామాన్యమైన మిశ్రమ ఫలితాలు అనేది సాంఘిక సంబంధాల విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. సామాన్యమైన మిశ్రమ ఫలితాలు అనేవి ఉంటాయి. అలాగే దాంతోపాటుగా పెద్దల ఆశీస్సులు అనేవి చక్కగా అందడం అనేది జరుగుతుంది. దాంతోపాటుగా విద్య అంటే విదేశీ విద్య కోసం ప్రయత్నాలు చేసే వారికి కానీ, లేకపోతే దాంతోపాటుగా చక్కగా పెద్దల ఆశీస్సులు, పుణ్య కార్యక్రమాలు చేయాలనుకున్న వారికి వీటన్నిటికీ కూడా అనుకూలమైన సమయంగా మనం భావన చేయొచ్చు. ఇక వృషభ రాశిలోకి గురుడు వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి సంవత్సరాంతం వరకు గురుడు వృషభ రాశిలో ఉండడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ శత్రుక్షేత్రంలోకి గురుడు ప్రవేశించటం వల్ల యథార్థవాది బంధు విరోధి అన్న చందాన వీళ్ళు ఏం మాట్లాడినా ఇతరులకు అందులో అపార్థాలు తోచే అవకాశం ఉన్న రీత్యా వీళ్ళంత వరకు మాట్లాడేటప్పుడు జాగ్రత్తలు తీసుకుంటూ మాట్లాడినట్లయితే సమస్యలు అనేవి ఉత్పన్నం కావు అన్న విషయాన్ని కూడా విజ్ఞప్తి చేసుకోవాలి. దాంతోపాటుగా వీళ్ళకి శత్రుక్షేత్రం అక్కడి నుంచి మనకి వృషభ రాశి నుంచి అక్కడి నుంచి పంచమ స్థానాన్ని లేకపోతే సప్తమ నవమ స్థానాలను కూడా గురుడు చూడడం జరుగుతుంది. కాబట్టి ఎప్పుడైతే గురుడు ఈ యొక్క కన్యారాశిని చూడడం కూడా జరుగుతుందో వీళ్ళకి శత్రువులతో అంటే శత్రువులు పెరగడం అనేది, అలాగే విజయం సాధించడంలో వీళ్ళకి నైపుణ్యాలని పెంచుకుంటూ శత్రువులతో ఇబ్బందుల్ని ఎదుర్కొంటూ ఆ నైపుణ్యాలతో నూతన విధానంలో ముందుకు వెళ్ళడానికి అవసరం అనేది ఖచ్చితంగా ఉంది. ఇక దాంతో పాటుగా ఆరోగ్య విషయం కొంతవరకు వీళ్ళకి బాగుంటుంది. అంటే ఇంతకు ముందు కన్నా ఇప్పుడు ఆరోగ్య విషయంలో వీళ్ళకి అనుకూలత అనేది ఏర్పడుతుంది. అలాగే వృత్తిపరంగా బాధ్యతలు, శ్రమ అధికంగా ఉంటుంది. అయినప్పటికీ కూడా మంచి వ్యక్తి అనే పేరుని సంపాదించడానికి వీడు చాలా గట్టిగా కృషి చేయడం అనేది కూడా జరుగుతుంది. ఇక శని భగవానుడు ఎప్పుడైతే లాభస్థానంలో ఉండడం జరిగిందో మేషరాశి వీళ్ళకి రావాల్సిన విషయాల్లో ఆలస్యాలు, ఆటంకాలు, అలాగే ఎక్కువ శ్రమ మీద వీళ్ళు లాభాలని పొందడం అనేది, అది కూడా చాలా శ్రమ మీద వీళ్ళకి లభించడం అనేది అనిగా మనం చెప్పొచ్చు. ఆ విషయంలో కూడా ఆలస్యాలు, ఆటంకాలు ఉండడం వల్ల కొంత అసంతృప్తి అనేది అధికంగా ఉండే అవకాశం అనేది చెప్పొచ్చు. అలాగే ఆరోగ్య విషయంలో ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి. బద్ధకం అనేది లేకుండా యోగా, ప్రాణాయామ అన్నవి చేసినట్లయితే మంచిది. ముఖ్యమైన పనులలో ఆలస్యాలు, ఆటంకాలు ఉండడం అనేది దానివల్ల కొంత ఇబ్బందులు అనేవి కూడా ఉంటాయి. కనుక
వీలైనంత వరకు అలాంటివి లేకుండా ముందుకు వెళ్ళవలసిన ఆవశ్యకత అనేది ఉంది. ఇక దాంతో పాటుగా కొన్ని సందర్భాల్లో వాళ్ళ ఆలోచనలే వాళ్ళకి ఇబ్బంది కలగడం అనేది, సంతాన విషయంలో వ్యతిరేకతలు మొదలైన వాటికి అవకాశం ఉంది కనుక వీలైనంత వరకు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఇక అంతేకాకుండా వృత్తి స్థానంలో కూడా కొన్ని రకాలైన చికాకులు అనేవి ఉన్న రీత్యా స్థానచలనం కానీ లేకపోతే వృత్తిపరంగా కొంత అసంతృప్తికి లోనవ్వడానికి కానీ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీలైనంత వరకు వృత్తి చేసే ప్రదేశాల్లో ఎవరితో కూడా ఘర్షణాత్మకమైన వాతావరణానికి లోను కాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే వీళ్ళకి అన్ని విధాలా బాగుంటుంది. అయితే శనికి సంబంధించిన విషయాలలో ఇబ్బందులు ఎదుర్కోకుండా ముందుకు వెళ్ళడానికి వీలైనంత వరకు ఏదైనా వెంకటేశ్వర దీపారాధన కానీ లేకపోతే ఏదైనా హనుమాన్ చాలీసాలు కానీ ఇవన్నీ కూడా వీళ్ళకి చాలా బాగా ఉపయోగపడతాయి. ముఖ్యంగా ఈ రాశి వాళ్ళకి పరిహారాల్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, వీళ్ళ పరిహారంలో మొట్టమొదటిగా ఆదిత్య హృదయ శ్రవణం, అంటే ఆదిత్య హృదయాన్ని వినడం చేయడం వల్ల ఆరోగ్యపరంగా ఆర్థిక విషయాల్లో విజయ అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని మనం గమనించుకోవాలి. అయితే దీంతో పాటుగా కూడా వీళ్ళకి రాహుకేతువుల యొక్క ఎక్కడున్నాయన్న విషయాన్ని చూసుకున్నట్లయితే వాళ్ళకి 12వ ఇంట్లో 6వ ఇంట్లో రాహుకేతువులు ఉండడం వల్ల ఈ రాహు వల్ల అనవసరమైన ఖర్చులు, అనుకోని వ్యయాలు, దానివల్ల నష్టాలు అనేవి ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు ఆచితూచి వ్యవహరించడం, అనవసరమైన వ్యక్తులతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్ళడం మొదలైనవి చేసినట్లయితే అనవసరమైన ధన వ్యయాలు కాకుండా ఉంటుంది. అలాగే వీళ్ళకి ఇంకా కేతువు వల్ల కూడా అన్ని విషయాల్లో వైరాగ్య భావన, పోటీల మీద పెద్ద ఇష్టం లేనితనం అనేది కూడా ఉండే అవకాశం ఉంది. కాబట్టి అలా కాకుండా ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు అనేవి గట్టిగా చేయాలి. ముఖ్యంగా శని కుజులు కలిసిన సమయంలో ఏప్రిల్ 23 దాకా కూడా వీళ్ళకి సంవత్సరం ప్రారంభం నుంచి కూడా ఎప్పుడైతే శని కుజులు కలిసి లాభస్థానంలో ఉన్నారో రావలసిన లాభాలు కష్టం మీద రావడం అనేది జరుగుతుంది. అయితే ఆ వచ్చిన లాభాలని సక్రమంగా సద్వినియోగపరుచుకునేట్టుగా వీళ్ళు ప్రణాళికలు వేసుకోవాలి. అలాగే కుజరాహువులు కలిసిన సందర్భంలో అంటే ఏప్రిల్ 23 నుంచి జూన్ 1 దాకా ముఖ్యమైన ఆ సమయంలో ఎప్పుడైతే కుజరాహువులు కలిసి వాళ్ళకి వ్యయస్థానంలో ఉండడం జరుగుతుందో ఇంతకు ముందు ఇచ్చిన అప్పులు వసూలు అవ్వడం అనేది ఇబ్బందిగా ఉంటుంది. దానితో పాటుగా వీళ్ళు ఎప్పుడైతే చక్కగా ఒక ప్రణాళిక వేసుకొని ముందుకు పెడదాం అనుకున్నా కూడా వీళ్ళ యొక్క అమిత ఇష్టంతో కొన్ని రకాలైన ఇబ్బందులు, అంటే ఏదైనా భూమికి సంబంధించిన విషయాల్లో కానీ లేకపోతే మొదలైన వాటికి ఆశగా వీళ్ళు ఏర్పరచుకున్న ప్రణాళికలో కొన్ని ఇబ్బందులు ఏర్పడడం, దానివల్ల కొన్ని నష్టాలకు అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళంత వరకు ప్రణాళికలు జాగ్రత్తగా వేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే బాగుంటుంది అని కూడా మనం భావన చేయొచ్చు. మొత్తం మీద మేషరాశి వారికి ఈ సంవత్సరం ఇలా ఉంది. వృషభ రాశి వారికి సంవత్సరం ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 7, అవమానం 3. ఎప్పుడైతే రాజపూజ్యం కంటే అవమానం తక్కువే ఉంది కానీ దానివల్ల ఈ పుణ్యం అనేది ఖర్చు కాకుండా ఉండడానికి ఇతరులలో దైవాన్ని దర్శించుకుంటూ పుణ్యబలాన్ని పెంచుకుంటూ ముందుకు వెళ్ళి గౌరవాన్ని ఇంకా పెంపొందించుకుంటే బాగుంటుంది. అలాగే ఆదాయం కంటే వ్యయం అధికంగా ఉండడం వల్ల తప్పనిసరిగా వీళ్ళు ఆ వ్యయం దుర్వ్యయం కాకుండా ఉండడానికి, నష్ట శాతాన్ని తగ్గించుకోవడానికి తప్పనిసరిగా వీళ్ళు చేయవలసింది ఏంటి అంటే, ఇందాక మేషరాశి గురించి అనుకున్నట్లుగానే వీళ్ళకు కూడా తప్పనిసరిగా వీళ్ళు చేయవలసింది ఈ యొక్క చింతామణి గృహంతస్థ శ్రీమన్నగర నాయక వరాహాయ ధరణుద్ధారకాయ త్రివిక్రమాయ నమః ఈ 2 మంత్రాలు చదువుకొని స్థలాలు కావాల్సిన వాళ్ళ స్థలాలు, గృహం కావాల్సిన వాళ్ళ గృహాలు, వాటి మీద పెట్టుబడులు పెట్టుకున్నట్లయితే అనవసరం ఏం కాకుండా ధనాన్ని సక్రమమైన రీతిలో ఉపయోగించుకోవడానికి అవకాశం ఉందన్న విషయాన్ని మనం ఇక్కడ గుర్తు చేసుకొని, దాంతోపాటు ఆర్థిక ప్రయోజనాలు, అంతేకాకుండా ఈ శ్లోకాలతో ఆర్థిక ప్రయోజనాలు, ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందుతూ ముందుకు వెళ్ళినట్లయితే అన్ని విధాల శుభదాయకంగా ఉంటుందన్న విషయాన్ని గమనించుకోవాలి. ఇక ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకి సంవత్సరం ప్రారంభం నుంచి ఈ యొక్క మే 1 దాకా కూడా గురుడు వ్యయ స్థానంలో ఉండడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే వ్యయ స్థానంలో ఉండడం జరుగుతుందో వీళ్ళకి ఎక్కువ ఖర్చులు అనేవి, ఆకస్మికమైన వ్యయాలు అనేవి అధికంగా ఉంటాయి. అయితే దాంతోపాటుగా గృహ సౌఖ్యం అనేది బాగుంటుంది. గృహానికి సంబంధించిన విషయాల్లో వీళ్ళు కొంత ఆనందంగా ఉంటారు. అయితే ఆరోగ్య విషయంలో వచ్చే పోటీల విషయంలో కొంత పోటీ అనేది అధికంగా ఉంటుంది. శత్రు రోగాలకు సంబంధించిన విషయాల్లో
వీళ్ళు కొంచెం ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అయితే రావాల్సిన లాభం అనేది వీళ్ళకి మొత్తం మీద రావడం అనేది జరుగుతుంది. ఇంతకుముందు రావాల్సిన ధనం ఏదన్నా ఉంటే ఈ సమయంలో వీళ్ళకి రావడం అనేది, ఆకస్మికమైన ఖర్చులు ఉన్నప్పటికీ ఆరోగ్యం అనేది కొంత బాగుంటూ దాంతోపాటుగా రావాల్సిన ధనం అనేది చేతికి అందుతుంది. ఆ వచ్చిన ధనాన్ని సక్రమంగా వినియోగించుకోవడానికి ప్రణాళికలు వేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. లేకపోతే ఆ ధనం దుర్వినియోగం అయ్యే అవకాశాలు ఉన్నాయన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇక గురుడు ఎప్పుడైతే జన్మరాశిలో ఉండడం జరుగుతుందో, కాబట్టి ఆ జన్మరాశిలో ఉండడం వల్ల వీళ్ళ ఆలోచనలే వీళ్ళకి ఇబ్బందుల్ని కలిగించే అవకాశం ఉన్న రీత్యా ఆ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ వీరంతా వీళ్ళు నిర్ణయాలు తీసుకోకుండా ఆత్మీయులని సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. కొన్ని సందర్భాల్లో అలా ఆలోచించకుండా ఉంటే బాగుండేది కదా అనే ఆలోచనలు కూడా వీళ్ళకి వస్తూ ఉంటాయి. కాబట్టి వీలైనంత వరకు ఆలోచన విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే సాంఘిక సంబంధాల విషయం వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది. అలాగే వాళ్ళకి సాంఘిక సంబంధాలతో పాటు భాగస్వామ్య వ్యవహారాల్లో కూడా చక్కగా బాగుండడం అనేది జరుగుతుంది. దాంతోపాటుగా తండ్రి ఆరోగ్యం విషయంలో కానీ, లేకపోతే ఏదన్నా వీళ్ళకి ఆధ్యాత్మికమైన అంశాల్లో కానీ, వీళ్ళు చేద్దామనుకున్న కార్యక్రమాల్లో ఏదన్నా ఆటంకాలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా, ముఖ్యంగా ఇక్కడ గమనించుకోవాల్సిన విషయం ఏంటి అంటే, వీళ్ళు ఈ యొక్క వృషభ రాశి వాళ్ళు డబ్బు ఎక్కడ ఖర్చు పెట్టవలసి, అంటే ముఖ్యంగా వీళ్ళ యొక్క పెద్దల విషయంలో కానీ, తండ్రి గారి విషయంలో కానీ, ఆరోగ్య సంబంధమైన అంశాలలో, ధనం ఖర్చు పెట్టే అంశాలలో స్వార్థాలకి లోను కాకుండా ధనాన్ని ఖర్చు పెట్టుకున్నట్లయితే అన్ని విధాల బాగుంటుంది. ఈ విషయాన్ని జ్ఞాపకం పెట్టుకొని వాళ్ళ నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఇక శని భగవానుడు ఎప్పుడైతే రాజ్యస్థానంలో ఉండడం జరుగుతుందో, శ్రమ మీద, అంటే ఎంత యోగకారకుడైనా కూడా రావలసిన విషయాలలో వీళ్ళకి కొంత కష్టం మీద ఫలితాన్ని, మొత్తం మీద నష్ట శాతాన్ని తగ్గించుకుంటూ కష్టం మీద ఫలితాన్ని వీళ్ళు పొందడం జరుగుతుంది. కనుక వృత్తిపరంగా బాధ్యతలు అధికంగా ఉంటాయి, శ్రమ అధికంగా ఉంటుంది. ఉన్నప్పటికీ కూడా వీళ్ళు ఆ శ్రమని ఎదుర్కొంటూ ముందుకు వెళ్ళే శక్తియుక్తులతో ముందుకు పెడతారు. అయితే ఈ విషయంలో ముఖ్యంగా వీళ్ళకి ఆకస్మికమైన ఖర్చులు, మోసం చేసే వ్యక్తులు తారసపడడం అనేది, ఏదైనా కొనుగోలు వ్యవహారంలో కానీ, లేకపోతే ఖర్చుల విషయంలో కానీ వీళ్ళంతవరకు ఆచితూచి వ్యవహరించవలసిన ఇదైతే ఉంది. అనవసరమైన ఖర్చులు కాకుండా వీళ్ళంతవరకు జాగ్రత్తలు పడాలి. దాంతోపాటుగా విద్యా సంబంధమైన అంశాలలో కానీ, అలాగే ఆహార, గృహ, వాహన, విద్యా సంబంధమైన అంశాలలో వీలైనంతవరకు జాగ్రత్తలు తీసుకోవాలి. దాంతోపాటుగా సాంఘిక సంబంధాల విషయంలో కూడా, అంటే ఏదన్నా వ్యక్తులతో మాట్లాడేటప్పుడు కానీ, వ్యక్తుల దగ్గర నుంచి ఏదైనా ఆశించి వాళ్ళతో మనం ఏదైనా వ్యాపారానికి సంబంధించిన విషయాలు మాట్లాడేటప్పుడు కానీ వీలైనంత వరకు జాగ్రత్తలు తీసుకుంటూ ఈ యొక్క సాంఘిక సంబంధాల విషయంలో, సామాజిక సంబంధాల విషయంలో, అలాగే భాగస్వామ్య వ్యవహారాల్లో ఇబ్బందుల్ని ఎదుర్కోకుండా వీలైనంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన అవసరం అయితే ఉంది. ఇక వీళ్ళకి ఈ రాహుకేతువుల వల్ల వీళ్ళకి తప్పనిసరిగా ఈ రాహుకేతువు కలిసినప్పుడు ఎప్పుడైతే లాభంలో, పంచమంలో ఉండడం జరుగుతుందో, దీనివల్ల వీళ్ళకి తప్పనిసరిగా రావలసిన లాభాలు రావడం అనేది జరిగినా కూడా దాన్ని సక్రమైన రీతిలో ఉపయోగించుకోకపోవడం వల్ల అనవసరమైన వ్యయాలకు అవకాశం ఉంది. కాబట్టి వీలైనంతవరకు వచ్చిన దాన్ని ఎక్కువ ఆశపడకుండా జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అందిన లాభాల్ని సద్వినియోగపరుచుకునే అవకాశం అయితే వీళ్ళ దాంట్లో కనబడుతుంది. అలాగే ఉపాసన విషయంలో, ఆధ్యాత్మిక అంశాలలో వీళ్ళకి అవకాశం అనేది బలంగా ఉంది. ఉన్నప్పటికీ కూడా భౌతిక అంశాలలో ఆందోళనలకి అధిక అవకాశం ఉన్న రీత్యా వీలైనంతవరకు ఎక్కువ అలాంటి వాటి మీద దృష్టి పెట్టకుండా లౌకికమైన అంశాల విషయంలో చూసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే ఆధ్యాత్మికతని పెంచుకోవచ్చు. అలాగే సంతాన విషయంలో కూడా కొంత వీళ్ళకి మానసిక ప్రశాంతత అనేది తక్కువగా ఉంటుంది. కాబట్టి వీళ్ళంతవరకు యోగా, మెడిటేషన్ లాంటివి చేయడం బట్టి వీళ్ళకి అనుకూలంగా ఉంటుందని కూడా మనం భావన చేయొచ్చు. ఇక శని కుజులు ఎప్పుడైతే వాళ్ళకి దశమ స్థానంలో కలిసి ఉండడం జరుగుతుందో సంవత్సరం ప్రారంభం నుంచి, ఆ సమయంలో వీళ్ళకి వృత్తిపరంగా ఘర్షణాత్మకంగా ఉంటుంది. వృత్తిపరంగా వీళ్ళకి శ్రమ, బాధ్యతలు అనేవి అధికంగా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే రాహువు కుజుడు కలిసిన సందర్భంలో జూన్ 1 దాకా, ఏప్రిల్ 23 నుంచి జూన్ 1 దాకా, ఆ సందర్భంలో రాహువు కుజుడు కలిసినప్పుడు రావలసిన లాభాలు లాభస్థానంలో కలవడం వల్ల రావాల్సిన లాభాలని వీళ్ళు అందుకుంటారు. ఆ లాభాలని
వీళ్ళు చక్కగా ఏం చేయాలి, ఆ రావాల్సిన లాభాలు కూడా ఘర్షణాత్మకంగా అందినప్పటికీ ఇంత ముందు పెట్టిన పెట్టుబడుల మీద కానీ రావాల్సిన లాభాలు కానీ లేకపోతే ఎవరన్నా ఇవ్వవలసిన రుణాలు కానీ అవన్నీ కూడా వసూలయ్యే సమయంగా కూడా మనం దీన్ని భావన చేయొచ్చు. కాబట్టి ఈ రాశి వారికి ముఖ్యంగా ఏ రకమైన పరిహారాలు పాటించినట్లయితే అనుకూలత అనేది ఉంటుందని కనుక మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా వీరికి మనకి చేయవలసింది ఏంటంటే విష్ణు సహస్రనామాన్ని వీడు వినడం అనేది మంచి ఫలితాన్ని ఇస్తుంది. అలాగే విష్ణు మాధవం మధుసూదనం కృష్ణం అనే ఆ రకమైన శ్లోకాలు లాంటివన్నీ కూడా వీళ్ళు పఠించుకోవడం అనేది, అలాగే వీరు ఎంత ఎత్తు అంటే ఎంత వెయిట్ ఉన్నారో అంత వెయిట్ ఈ యొక్క పెసలని శివుడికి పూజించి ఆవుకి పెట్టడం కూడా వీలైనంత వరకు మంచి ఫలితాలుగా కూడా దీన్ని భావించవచ్చు. కాబట్టి ఈ రకమైన కార్యక్రమాలు చేయడం అంటే విష్ణు సహస్రనామాలు వినడం అనేది, అలాగే కృష్ణ మాధవ మధుసూదనం ఇవన్నీ కూడా ఎప్పుడైతే చేసుకుంటారో వీళ్ళకి మంచి ఉత్తమ ఫలితాలు రావడానికి కూడా అవకాశం ఉన్నట్లు మనం భావన చేయొచ్చు. మిథున రాశి. మిథున రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, అలాగే రాజపూజ్యం 3, అవమానం 6. అంటే ఆదాయ వ్యయాలు సమానంగా ఉన్నాయి. అలాగే దాంతో పాటుగా రాజపూజ్యం కంటే అవమానం అధికంగా ఉంది. కాబట్టి వీరు చేయవలసింది ఏంటి అంటే ముఖ్యంగా ఈ యొక్క ఆదాయాన్ని వృధా కాకుండా ఇంకా ఆదాయాన్ని పెంచుకోవడానికి తప్పనిసరిగా వీళ్ళు ప్రతిరోజు కొంత ఈ యొక్క దానం చేయడం లాంటి దాని వల్ల కూడా ముఖ్యంగా అన్నదానం లాంటి దానికి అవకాశం అయితే వీళ్ళకి బాగుంటుంది, పుణ్యం అనేది భాసిల్లుతుంది. ఇక రాజపూజ్యం కంటే అవమానం అధికంగా ఉండడం బట్టి వీళ్ళు ముఖ్యంగా చేసుకోవాల్సింది ఏంటి అంటే అందరూ శత్రువుల్ని మిత్రుల్ని తెలిసిన వారందరినీ కూడా అమ్మవారిలో ప్రవేశపెట్టి జనని కనకవృష్టిని దక్షిణాంత ఏర్పయామి అన్న శ్లోకాన్ని పఠిస్తూ అమ్మవారికి కనకాభిషేకం చేసినట్లుగా భావన చేసినట్లయితే తప్పనిసరిగా వీరికి ఆర్థిక ప్రయోజనాలు గౌరవాలు రావడం అనేది ఇవన్నీ కూడా వీరికి తప్పనిసరిగా సిద్ధించే అవకాశం ఉంది. కనుక ఆ రకమైన భావన చేసుకొని అందరిలో దైవాన్ని దర్శిస్తూ అమ్మవారిలో ప్రవేశపెట్టి జనని కనకవృష్టిని దక్షిణాంత ఏర్పయామి అనే శ్లోకాన్ని పఠించుకోవడం అనేది ముఖ్యం అన్న విషయాన్ని మనం గమనించుకోవాలి. ఇక మిథున రాశి వాళ్ళకి గురుడు యొక్క సంవత్సరం ప్రారంభం నుంచి మే 1 దాకా 11వ ఇంట్లో లాభస్థానంలో ఉండడం బట్టి లాభాలు అనేవి వీళ్ళకి ఏర్పడినా కూడా అవి మిశ్రమంగా సామాన్యంగా ఉండే అవకాశాలు అనేవి కనబడుతున్నాయి. దాంతోపాటుగా జన సహకారం అనేది వీళ్ళకి ఏర్పడుతుంది, కొంత ప్రశాంతత అనేది కూడా కనబడుతోంది. అలాగే దాంతోపాటుగా సంతానం విషయంలో సంతానం అభివృద్ధి విషయంలో కొంత ఇబ్బంది అనేది ఉన్నప్పటికీ కూడా ఆ ఇబ్బందిని అధిగమించడానికి దేవాలయంలో పెరుగుని దానం చేసినట్లయితే అభిషేకానికి అది కూడా ఆ రకమైన సమస్యని అధిగమించవచ్చు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవచ్చు. అలాగే సాంఘిక సంబంధాల విషయంలో, ఎందుకంటే గురుడు ఎప్పుడైతే మనకి లాభంలో ఉన్నాడో ఆయన 3, 5, 7 ఇళ్ళు చూస్తాడు. కాబట్టి సాంఘిక సంబంధాల విషయంలో ఒకటి, అలాగే భాగస్వామ్య వ్యవహారాల్లో సంఘంలో గుర్తింపు గౌరవం మొదలైన విషయాలు చాలా వరకు అనుకూలంగానే ఉంది. వీళ్ళకి వచ్చే లాభాలు కూడా వీళ్ళకి మిశ్రమంగా ఉంటాయి. కనుక ఈ మే నుంచి వీళ్ళకి తీసుకున్నట్లయితే దాదాపుగా వృషభంలోకి గురుడు ప్రవేశించడం అనేది జరుగుతుంది. కాబట్టి అది సంవత్సరం మే 1 నుంచి దాదాపుగా సంవత్సరాంతం వరకు ఏ స్థానంలో ఉండడం అనేది జరుగుతుంది. కనుక వ్యయాలు అంటే ఖర్చులు అనేవి అధికంగా ఉంటాయి. అవి ఏ రకమైన ఖర్చులు అంటే భాగస్వామికి సంబంధించి అలాగే వృత్తికి సంబంధించిన అంశాల్లో ఖర్చులు పెట్టడం అనేది కూడా ఇందులో గోచరిస్తుంది. అయితే ఇక్కడ ఎప్పుడైతే ఖర్చుల విషయం అధికంగా ఉంటుందో ఖర్చులు పెట్టినా కూడా అంటే ఆ ఖర్చులు పెట్టి కూడా వైరుధ్యాలు తెచ్చుకునే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. అంటే పెట్టిన ఖర్చుకి ఉపయోగం లేనట్టుగా ఇబ్బందులు అనేవి ఎదుర్కోవడం కూడా జరుగుతుందనే విషయాన్ని వీళ్ళు జ్ఞాపకం పెట్టుకుని జాగ్రత్తగా ఖర్చులు చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఎక్కడన్నా ఖర్చులు పెట్టేటప్పుడు ఆచితూచి వ్యవహరించుకుంటూ ముందుకు వెళ్ళవలసిన అవకాశం అయితే ఉంది. అలాగే వీళ్ళకి గృహానికి సంబంధించి గృహ నిర్మాణం కోసం వీళ్ళు ఆలోచనలు గట్టిగా చేస్తారు, కానీ దానికి ఎలాంటి ఆటంకాలు కలగకుండా వీలైనంత వరకు ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. గృహ వాహన విద్య నూతన అంశాలు తెలుసుకునే విషయంలో కొన్ని రకాలైన ఆటంకాలు ఉన్నప్పటికీ వాటిని అధిగమించే ప్రయత్నాలు చేసుకున్నట్లయితే
బాగుంటుంది. వాటికి సంబంధించిన ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. ఇక దాంతోపాటుగా వీళ్ళకి ఈ ఇతరులతో పోటీలు, విజయాలు అన్న విషయాలు, కొంత కష్టం మీద పోటీల్లో విజయాలు సాధించడానికి కూడా అవకాశం ఉంది. ఇక అన్నిటికంటే ముఖ్యంగా ఖర్చులు, దాంతోపాటు ఆరోగ్య విషయంలో మాత్రం వీళ్ళు ఎక్కువ జాగ్రత్త తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అనవసరమైన వ్యయాలు, ఆరోగ్య సంబంధమైన అంశాలలో జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన అవసరం అయితే ఉంది. ఆ విషయంలో శ్రీదత్త శరణమ్మమ అనే శ్లోకాన్ని పఠించుకుంటూ ఎక్కువ గురుడికి సంబంధించిన ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్ళవలసిన ఆవశ్యకత కనబడుతుంది. ఇక శని భగవానుడి యొక్క విధానం చూసుకున్నట్లయితే, ఎప్పుడైతే మనకి భాగ్యస్థానంలో శని భగవానుడు రావడం జరుగుతుందో, ఆరోగ్యపరంగా అలాగే ఆధ్యాత్మిక అంశాలలో, తండ్రికి సంబంధించిన అంశాలలో, అన్ని విషయాల్లో కూడా చాలా వరకు వీళ్ళకి అనుకూలత అనేది కనబడుతోంది. అయితే రావలసిన లాభాలు చాలా కష్టం మీద, అంటే ప్రయత్నం చాలా గట్టిగా చేస్తే తప్ప వీళ్ళకి రావాల్సిన లాభాలు వీళ్ళకి రావడం తక్కువగా కనబడుతుంది. కాబట్టి ఆ విషయంలో ఎక్కువ శ్రమ పడిన తర్వాత వీళ్ళకి లాభాన్ని వీళ్ళు పొందగలుగుతారు. అంతేకాకుండా ఇంకా వీళ్ళకి మిత్రులతో, అంటే సేవకులతో కానీ మిత్రులతో కానీ లైక్ కొలీగ్స్, వీళ్ళెవరితోనైనా సరే వాడి దగ్గర నుంచి ఏదన్నా ఒక సహాయ సహకారాలు అందుకోవాలని ప్రయత్నం చేసినప్పుడు వీళ్ళకి కొంత నిరాశ కలిగే అవకాశం ఉన్నప్పటికీ కూడా, ఇతరులకి తను సహకరించి వారి దగ్గర నుంచి సహకారాన్ని అడిగినట్లయితే ఆ సమస్యని అధిగమిస్తూ వాళ్ళు చేసే సహకారం చాలా కాలం మనకి గుర్తింపుగా ఉంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు అనేవి దాంట్లో మనం చెప్పొచ్చు. అలాగే దగ్గర ప్రయాణాలు చేసేటప్పుడు వీలైనంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అంతేకాకుండా వీళ్ళకి రోగ నిరోధక శక్తిని పెంచుకోవలసిన ఆవశ్యకత కనబడుతోంది. కాబట్టి రోగ నిరోధక శక్తి వైపుగా వీరు ఆలోచన చేయడం, కష్టం మీద మొత్తానికి చివరికి ఫలితమైతే, అంటే శత్రువులపై విజయం సాధించే అంశాలలో కష్టం మీద చక్కని ఫలితాన్ని వీళ్ళు తప్పనిసరిగా పొందుతారు అని మనం భావన చేయొచ్చు. ఇక రాహుకేతువుల విషయం తీసుకున్నట్లయితే, రాహువు దశమ స్థానంలోనూ, కేతువు చతుర్థ స్థానంలోనూ ఉండడం జరుగుతుంది. సంవత్సరం ప్రారంభం నుంచి సంవత్సరాంతం వరకు ఉంటారు కనుక వృత్తిపరమైన అంశాలలో వీరికి కొంత స్థానచలనం కానీ, వృత్తిలో వీళ్ళ యొక్క కొంత ఇబ్బందులు పడుతూ, అంటే వీరు ఆశించేది ఎక్కువ సిద్ధించేది తక్కువ అన్న చందాన ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటారు. కాబట్టి వీలైనంత వరకు ఉన్నదాంతో సంతృప్తి పడాలి తప్ప ఎక్కువ కొంత ఆశపడినా కూడా కొంత అసంతృప్తికి లోనయ్యే అవకాశాలు ఉన్నాయన్న విషయాన్ని అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే కేతు వల్ల కూడా గృహ వాహన విద్యా విషయాల్లో కానీ, ఆహార స్వీకరణ విషయాల్లో కానీ వీళ్ళంతవరకు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అయితే వీళ్ళకి పరిహారం ఏంటి అంటే, ఈ యొక్క ఆహార విషయంలో కానీ, గృహ వాహన విషయాల్లో కానీ ఎక్కడన్నా వీటికి ఏంటంటే, గణేశుడికి సంబంధించి 21 దుర్వాయుగ్మాలతో గణేశుడిని పూజ చేసినట్లయితే ఆ రకమైన కేతువుకి సంబంధించిన సమస్యని అధిగమిస్తూ ముందుకు వెళ్ళొచ్చు అని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే ఇక వీళ్ళకి ఈ యొక్క శని కుజులు కలిసిన సమయంలో, సంవత్సరం ప్రారంభం నుంచి ఏప్రిల్ 23 దాకా పెడుతున్న సమయంలో ఈ శని కుజులు కలిసిన సందర్భంలో తండ్రి ఆరోగ్యం మీద కొంత ఘర్షణాత్మకంగా ఉంటుంది. కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. ఆధ్యాత్మిక అంశాల్లో ఇబ్బందులు పడకుండా ముందుకు వెళ్లే ప్రయత్నాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. రాహువు కుజుడు కలిసిన సందర్భంలో ఏప్రిల్ 23 నుంచి జూన్ 1 దాకా 1వ తారీఖు దాకా ఉన్న సమయంలో వీళ్ళకి వృత్తిపరమైన ఘర్షణలు అధికంగా ఉండే అవకాశం ఉంది. తద్వారా స్థానచలనానికి కానీ, కొత్త ప్రదేశానికి కానీ వెళ్ళడం, అలాగే వృత్తిలో అపార్థాలకి అవకాశం ఉంది. కనుక వీలైనంత వరకు అలాంటి సమస్యల్ని అధిగమించడానికి తప్పనిసరిగా శ్రీ దుర్గే నమః అనే శ్లోకాన్ని జపించుకున్నట్లయితే వీలైనంతసేపు అది మంచి ఫలితాలను ఇస్తుంది. ఇక ఈ మిథున రాశి వారికి ఈ సంవత్సరం పరిహారాల్లో ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, లక్ష్మీ అష్టోత్తర శతనామావళి ప్రతి శుక్రవారం అది 108 సార్లు, ప్రతిరోజు 3 సార్లు పఠించినట్లయితే మంచి ఫలితాలు అనేవి వీళ్ళు పొందడానికి అవకాశం ఉంది. ఆర్థిక ప్రయోజనాలు కూడా వీళ్ళకి బాగుంటాయి అన్న విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్ళాలి. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి సంవత్సరం ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం 6. ఇక్కడ ఆదాయం అధికంగా ఉంది, వ్యయం తక్కువగా ఉంది. అలాగే రాజపూజ్య అవమానాలు సమానంగా ఉన్నాయి.
కాబట్టి వీరు చేయవలసింది ఏంటి అంటే ముఖ్యంగా ఆదాయం అధికంగా ఉండడం బట్టి ఆదాయం అనేది వాళ్ళకి పుణ్యం రూపంలో అలాగే చక్కగా అది ఆదాయం రూపంలో బాసిల్లుతూ ఉంది కనుక, అంటే అభివృద్ధి అనేది కనబడుతుంది కాబట్టి ఆదాయపరంగా వీలైనంత వరకు ఆ పుణ్యాన్ని ఖర్చు కాకుండా జాగ్రత్త పడుతూ ముందుకు వెళ్ళడానికి ప్రతిరోజు దేవుడి దగ్గర ఒక చిన్న గ్లాసుల్లో బియ్యం పెట్టి దాన్ని 10 రోజులకు ఒకసారో 15 రోజులకు ఒకసారో అన్నదానం కలిగే చోట ఇవ్వడం కానీ, లేకపోతే ప్రసాదం వినియోగం చేసే ప్రదేశంలో ఇవ్వడం వల్ల కానీ వీరికి అన్ని విధాల అభివృద్ధికరంగా ఉంటుంది. అంటే ముఖ్యంగా అన్నదానం అనేది చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి కర్కాటక రాశి వారికి వీలైతే ఈ రకమైన కార్యక్రమం చేయడం వల్ల ఆదాయం అభివృద్ధి అవ్వడం, దానివల్ల ఆరోగ్యం బాగుండడం, ఆర్థిక ప్రయోజనాలని వాళ్ళు ఉపయోగించుకోవడానికి కూడా ఆస్కారం ఉంది అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించుకోవచ్చు. అయితే దాంతోపాటుగా రాజపూజ అవమానాలు సమానంగా ఉండడం బట్టి ఈ విషయంలో పుణ్యం ఖర్చు కాకుండా వీలైనంత వరకు ఇతరులలో దైవాన్ని దర్శించుకుంటూ, అంటే ఎదుటి వ్యక్తిలో దైవాన్ని చూసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే పుణ్యబలాన్ని పెంచుకుంటారు. తద్వారా గౌరవాన్ని కూడా పెంచుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో కర్కాటక రాశి వాళ్ళు తప్పనిసరిగా ఈ పని చేసినట్లయితే, అంటే ఇతరులలో దైవాన్ని దర్శించుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే తప్పనిసరిగా వాళ్ళకి అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది అని కూడా మనం భావించవచ్చు. అయితే ఇక్కడ ఈ కర్కాటక రాశి వాళ్ళకి సంవత్సరం ప్రారంభం నుంచి గురుడు దశమ స్థానంలో ఉండడం బట్టి శ్రమ, బాధ్యత అధికంగా ఉంటుంది. వృత్తిపరమైన ఒత్తిడులు కూడా అధికంగా ఉంటాయి. అలాగే దాంతోపాటుగా వీళ్ళకి ఈ గురుడి యొక్క దృష్టి ద్వితీయ స్థానంలో ఉండడం వల్ల మాట విలువ పెరుగుతుంది, ఆదాయం బాగుంటుంది. వాళ్ళ యొక్క మాట ఏమంటే అది ఇతరులు దాన్ని పాటించడానికి అన్ని విధాల ఆస్కారం ఉంటుంది. అయితే దాంతోపాటుగా గృహ నిర్మాణాల కోసం వీళ్ళు ప్రయత్నాలు అనేవి చేయడం జరుగుతుంది. అంతేకాకుండా వీళ్ళకి ఇతరులు అంటే శత్రువులు వీళ్ళని ఇబ్బంది పెట్టడానికి చేసే ప్రయత్నాలలో విజయం వీళ్ళని వరించడం అనేది జరుగుతుంది. కాబట్టి శత్రువులు వీళ్ళని ఏమీ చేయలేరు. అలాగే మాట విలువ బాగుంటుందన్న విషయాలు మనం అర్థం చేసుకోవాలి. ఇక గురుడు ఎప్పుడైతే వీరికి లాభస్థానంలోకి రావడం, వృషభ రాశిలోకి రావడం, శత్రుక్షేత్రంలోకి రావడం జరుగుతుందో మే 1 నుంచి సంవత్సరాంతం వరకు కూడా కర్కాటక రాశి వాళ్ళకి ఈ వృషభ రాశిలో గురుడి యొక్క ప్రవేశం వల్ల లాభాలు అనేవి ఏర్పడతాయి. కానీ ఆ ఏర్పడే లాభాలు శత్రువుల మీద విజయం సాధించడానికి వాళ్ళతో పోటీపడి కష్టపడి వీళ్ళు ఎన్నో ప్రయత్నాలతో లాభాలు సాధించినా అవి పెద్ద స్థాయిలో ఉపయుక్తంగా ఉండవు. అంటే కష్టానికి తగినంత ప్రతిఫలంలో వీళ్ళకి ముందుకు వెళ్ళడం అనేది తక్కువే అని చెప్పొచ్చు. అయినప్పటికీ కూడా వీళ్ళు చాలా పోటీతత్వంతో ముందుకు వెళ్ళే అవకాశాలు అనేవి కనబడుతున్నాయి. ఇక దాంతో పాటుగా వీళ్ళకి జన సహకారం అనేది కొంతవరకు తగ్గడం అనేది కూడా కనబడుతోంది. అంటే వీళ్ళు ఆశించిన స్థాయిలో లేకపోవడం వల్ల కొంత ప్రశాంతత తక్కువగా ఉంటుంది, ఆందోళన అనేది కూడా అధికంగా ఉంటుంది. ఇక దాంతోపాటుగా సంతాన విషయాల్లో కూడా వైరుధ్యాలు, వీళ్ళ ఆలోచనలకి సంతానం యొక్క ఆలోచనలకి పొసగడం కష్టం కనుక వీలైనంత వరకు ఘర్షణాత్మకమైన వాతావరణం లేకుండా చూసుకుంటూ ముందుకు వెళ్తే అన్ని విధాల వీళ్ళకి ఇది ఉంటుంది. అంటే సంతాన విషయంలో కూడా ఖర్చులు అనేవి అధికంగా కనబడుతున్నాయి. ఇక దాంతోపాటుగా సామాజిక సంబంధాలు వీటి విషయంలో వీళ్ళు స్వార్థానికి లోను కాకుండా ఇంతవరకు సామాజిక సంబంధాల విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే వీళ్ళ యొక్క భాగస్వామి దగ్గర వీళ్ళ గౌరవ లోపం లేకుండా అన్ని విధాలా బాగుంటుంది. అంటే స్వార్థానికి అవకాశం లేకుండా అందరికీ కూడా ఉపయోగపడే విధంగా ఆలోచనలు చేసుకున్నట్లయితే వీరికి అన్ని విధాల అనుకూలంగా ఉంటుంది. ఇక శని భగవానుడు అష్టమ స్థానంలో ఉండడం అనేది వీళ్ళకి కొంత ఇబ్బందికరమైన పరిస్థితి. ఎందుకంటే అష్టమ శని వల్ల ఆరోగ్యపరమైన సమస్యలు అనేవి కర్కాటక రాశి వాళ్ళకి కొంత కనబడుతున్నాయి. అయినప్పటికీ కూడా ఎప్పుడైతే అష్టమ స్థానంలో శని భగవానుడు ఉన్నప్పటికీ అది స్వక్షేత్రం కాబట్టి వీలైనంత వరకు ఖర్చులు అధికంగా ఉన్నా, ఆరోగ్య సంబంధమైన విషయాల్లో కొంత చికాకులు ఉన్నప్పటికీ కూడా వాటిని అధిగమించే ప్రయత్నాలు అనేవి వీళ్ళు చెయ్యాలి. అది అంతేకాకుండా వృత్తిపరంగా కూడా వీళ్ళకి బాధ్యతలు అధికంగా ఉంటాయి, దానికి సంబంధించిన ఒత్తిడి అనేది అధికంగా ఉంటుంది. అలాగే శని యొక్క దృష్టి ద్వితీయ స్థానం మీద కూడా ఉండడం బట్టి మాట విలువ, వాగ్దానాలు ఇచ్చి వాగ్దానాల మీద నిలవలేనితనం అనేది, సమయానికి ధనం వచ్చే విషయంలో ఏదో రకమైన ఆటంకాలు ఏర్పడడం అనేది, వీటి వల్ల కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం అనేది కర్కాటక రాశి వాళ్ళల్లో మనం చూడొచ్చు. అయితే సంతాన విషయంలో కూడా ఆకస్మిక వ్యయాలు, అనుకోని ఇబ్బందులు అనేవి ఎదురు పడుతూ ఉంటాయి.
అయినప్పటికీ కూడా దాన్ని అధిగమించే ప్రయత్నాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. శనికి సంబంధించిన దోష పరిహారాల్లో మొట్టమొదటిగా మనం చేయగలిగింది ఏదైనా సుందరకాండ వినడం కానీ, లేకపోతే శనికి సంబంధించి ఏదైనా ఈ యొక్క హనుమాన్ చాలీసా, దాంతోపాటుగా ఏదైనా విష్ణు పూజ, వెంకటేశ్వర దీపారాధన, ఏది వీలైతే అది అలాంటివి చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అది అన్ని విధాలుగా కూడా వీళ్ళకి అనుకూలంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. అలాగే ముఖ్యంగా వీళ్ళు చేయవలసింది ఏంటి అంటే శీతాగ్ని దానాలు అంటారు. అంటే చలికాలంలో కంబళ్ళు అలాంటివి ఏదన్నా వీళ్ళు గనక ఎవరన్నా లేని వారికి దాన ధర్మాలు చేసినట్లయితే వీళ్ళకి అనుకూలమైన పరిస్థితులు అనేవి ఎదురవుతాయన్నది కూడా మనం అనుకోవచ్చు. అలాగే నువ్వులను కూడా ఆహారంలో తీసుకోవడం అన్ని కూడా మంచి ఫలితాలుగా వీళ్ళకి చెప్పొచ్చు. ఇక ఈ రాహుకేతువుల విషయం తీసుకున్నట్లయితే ఈ సంవత్సరం రాహు 9వ ఇంట్లో, కేతు 3వ ఇంట్లో సంవత్సరం ప్రారంభం నుంచి సంవత్సరం చివరి దాకా ఉండడం జరుగుతోంది. కాబట్టి వీలైనంత వరకు వీరికి గంగా స్నాన ఫలం, ఆధ్యాత్మిక ధోరణి అనేది చాలా అధికంగా ఉంటుంది. అలాగే దూర ప్రయాణాలు కూడా చేయడానికి కూడా ఎక్కువ ఆలోచనలు చేస్తూ ఉంటారు. కానీ ఎప్పుడైతే కేతువు వీళ్ళకి కన్యారాశిలో సంచరించే సమయంలో ఇతరుల యొక్క సహకారాన్ని తీసుకోవడానికి వీళ్ళకి అంతగా ఇష్టం అనేది ఉండదు. అంటే వాళ్ళ పనులు వాళ్ళే నిర్వర్తించుకోవాలని, ఇతరుల మీద ఆధారపడద్దని ఒక రకమైన భావన అనేది వీళ్ళ మనసులో ఏర్పడడం, అంటే వైరాగ్య భావన ఇతరుల సహకారాన్ని తీసుకునే విషయంలో ఏర్పడుతుంది. కాబట్టి ఆ రకమైన భావనలనే వీళ్ళకి అధికంగా ఉన్నాయి. కానీ ఆధ్యాత్మిక స్థితి అనేది చాలా ఎక్కువగా పెరుగుతుంది. దాంతోపాటుగా ఆధ్యాత్మిక అంశాలతో పాటు దుర్గా ఆరాధన ఇలాంటి వాటికి కూడా అవకాశాలు అనేవి వీళ్ళ దాంట్లో అధికంగా కనబడుతుంది. అయితే ఈ శని కుజులు కలిసిన సమయంలో, అష్టమంలో కలిసినప్పుడు ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా సంవత్సరం ప్రారంభం నుంచి ఏప్రిల్ 23 దాకా ఆరోగ్య విషయంలో కొంత ఘర్షణ అనేది అధికంగా ఉంటుంది. ఆ భావనల్ని అధిగమించడానికి వీళ్ళెంతవరకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఏదైనా పూజలు చేసుకోగలిగితే కూడా కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. ఇక దాంతోపాటుగా ఈ రాహువు కుజుడు కలిసి 23 ఏప్రిల్ నుంచి జూన్ దాకా ఉన్న సమయంలో తండ్రి ఆరోగ్య విషయంలో తర్వాత వీళ్ళు కొంచెం ఎక్కువ శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం కూడా కనబడుతోంది. ముఖ్యంగా వీరికి ఈ యొక్క కర్కాటక రాశి వారికి పరిహారాలు అన్న విషయం తీసుకున్నట్లయితే సాధారణంగా కర్కాటకానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్తోత్రాలు పఠించడం కానీ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయ సందర్శన కానీ మంచి ఫలితాలు ఇస్తుంది అన్న విషయాన్ని కూడా మనం అనుకోవచ్చు. కాబట్టి వీరికి ప్రత్యేక పరిహారంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన ఏదైనా దేవాలయ సందర్శనలు అవి చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే కొంత అనుకూలంగా ఉంటుంది. శనికి సంబంధించి కూడా అష్టమ శని దోష నివారణకి ఇందాక చెప్పినవన్నీ కూడా పాటించినట్లయితే అనుకూలత అనేది ఏర్పడుతుంది. వీళ్ళు దేన్నైనా సరే అనుకున్నట్టుగా సాధించడంలో వీళ్ళు ముందుంటారు. కాబట్టి తప్పనిసరిగా ఈ రకంగా వాళ్ళు ఈ పూజలు అవి చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి గట్టిగా కృషి చేసినట్లయితే అష్టమ శని దోషాన్ని అధిగమించవచ్చు. సింహరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు చూసినట్లయితే ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 2, అలాగే అవమానం 2. ఇక్కడ రాజపూజ్య అవమానం 2 సమానంగా కనబడుతున్నాయి. కాబట్టి ఇతరులలో దైవాన్ని దర్శించుకొని మనం వారిలో దైవాన్ని దర్శనం చేసుకోవడం బట్టి పుణ్యబలాన్ని పెంచుకుంటూ దాని ప్రకారం ముందుకు వెళ్ళినట్లయితే ఈ రకమైన సమస్యని అధిగమించవచ్చు. రాజపూజ్యం అవమానం సమానంగా ఉన్నప్పుడు. అలాగే ఆదాయ వ్యయాల్లో ఆదాయం కన్నా వ్యయం అధికంగా ఉంది. కాబట్టి వీలైనంత వరకు ఆ వ్యయం దుర్వ్యయం కాకుండా చేయవలసింది ఏంటంటే స్థలాల మీద కానీ లేకపోతే ఏదన్నా ఈ యొక్క ఇళ్ళు కొనుక్కోవడానికి కానీ ప్రయత్నాలు చేసినట్లయితే, ఇల్లు కొనుక్కుందాము అనుకునేవారు చింతామణి గృహంతస్థ శ్రీమన్నగర నాయక అనే శ్లోకాన్ని పఠించడం అనేది, అలాగే ఏదైనా స్థలం లాంటిది కొనుక్కుందాం అనుకునే వాళ్ళు వరాహాయ ధరణుద్ధరకాయ త్రివిక్రమాయ మహా అనే మంత్రాన్ని పఠించుకోవడం వల్ల తప్పనిసరిగా వాస్తు ప్రకారం బాగున్నదో లేకపోతే అన్ని విధాలు మీకు అనుకూలమైందో రావడం అనేది జరుగుతుంది. లేకపోతే చేసుకునే కార్యక్రమాల్లో కూడా మోసాలకు గురయ్యి దానివల్ల ఇబ్బందులు పడడం, అనవసరమైన దుర్వ్యయం అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీలైనంత వరకు ధనం నష్టం కాకుండా ఈ రకమైన కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. దానివల్ల ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, అభివృద్ధికరంగా ముందుకు వెళ్లే అవకాశాలు అనేవి కనబడుతున్నాయి. ఇక ముఖ్యంగా గురుడు ఈ రాశి వాళ్ళకి సంవత్సరం ప్రారంభం నుంచి మే 1 దాకా నవమ స్థానంలో ఉండడం అనేది జరుగుతోంది. కాబట్టి ఆ నవమ స్థానంలో ఉన్నప్పుడు వీళ్ళకి అన్ని అనుకూలంగా ఉండడం, అంటే ముఖ్యంగా పెద్దల ఆశీస్సులు కానీ, అదర్ విద్యావంతులతో వీళ్ళకి మంచి స్నేహ సంబంధాలు కానీ, అంతేకాకుండా వీళ్ళకి విదేశీ ప్రయత్నాలు చేద్దాం అనుకునే వాళ్ళకి కానీ చాలా వరకు వీళ్ళకి ఉపయుక్తంగా ఉంటుంది. ఉన్నత విద్యలో ఉండే వాళ్ళకి కూడా
అనుకూలంగా ఉండే సమయం అనేది చెప్పొచ్చు. అలాగే వీళ్ళకి వ్యక్తిగత గౌరవం పెరుగుతుంది, శ్రద్ధ పెరుగుతుంది, శ్రమకు తగిన గుర్తింపు ఏర్పడుతుంది, దానికి తగిన ఫలితాలను కూడా వీళ్ళు పొందుతారు. అయితే ఎప్పుడైతే తృతీయ స్థానాన్ని కూడా చూడడం జరుగుతుందో ఈ గురుడి వల్ల మే 1 దాకా వీళ్ళకి రావలసిన సమాజంలో కొంత రావలసినంత స్థాయిలో సహకారం అనేది తగ్గింది అన్న భావన వీళ్ళకి, అంటే మరీ తగ్గకపోయినా కొంత తగ్గిందన్న భావన అనేది వీళ్ళకి ఏర్పడుతుంది. అలాగే జన సహకారం తగ్గుదల వల్ల కొంత చిన్నపాటి అసంతృప్తి అనేది ఏర్పడుతుంది. కానీ పుణ్య కార్యక్రమాలు కానీ ఆధ్యాత్మిక విషయాలు కానీ చాలా చక్కగా ముందుకు వెళ్ళిపోతూ ఉంటాయి వీళ్ళకి. దాంతోపాటుగా ఉపాసనా బలం కూడా బాగుంది. సంతానం అభివృద్ధి పరంగా ముందుకు వెళుతూ ఉంటారు. విద్యాపరంగా అనుకూలమైన సమయంగా మనం భావించవచ్చు వారికి. కానీ మే 1 నుంచి సంవత్సరాంతం వరకు సింహరాశి వాళ్ళకి గురుడు శత్రుక్షేత్రంలో దశమ స్థానంలో సంచరించే సమయంలో వృత్తిపరంగా వీళ్ళకి గౌరవం కొంత తగ్గడం అనేది, శ్రమ బాధ్యత అధికంగా ఉండడం అనేది, దానివల్ల కొంత అసంతృప్తులకు లోనవ్వడం అనేది వీటికి అవకాశం ఉందన్న విషయాన్ని కొంత దృష్టిలో పెట్టుకుంటూ, దాంతో పాటుగా ద్వితీయ స్థానాన్ని సందర్శించడం వల్ల, అది కూడా శత్రుక్షేత్రం కావడం వల్ల ఇతరులతో మాట్లాడేటప్పుడు అభిప్రాయ భేదాలు రావడం కానీ, వ్యక్తిగతంగా వ్యక్తులతో మాట్లాడేటప్పుడు అపార్థాలతో పాటుగా మాటలలో కొంత ఇబ్బంది అనేది ఏర్పడడం కానీ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇతరులతో మాట్లాడేటప్పుడు వీళ్ళంత జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించాలి. దాంతో పాటుగా గౌరవం ఇచ్చి గౌరవాన్ని పొందే విధంగా మాట్లాడుతూ ముందుకు వెళ్ళినట్లయితే ఆ సమస్యని అధిగమించడానికి అవకాశం ఉంది. అలాగే దాంతోపాటుగా గృహ వాహన విద్యా విషయాలలో, ముఖ్యంగా విద్యకు సంబంధించిన అంశాలలో కానీ వాహనానికి సంబంధించిన అంశాలలో కానీ మిత్రుల సహకారంతో వీళ్ళు వాటిని కొనుగోలు చేసుకోవడానికి కానీ ముందుకు వెళ్ళడానికి కానీ ఆస్కారం ఉన్నట్టుగా మనం భావన చేయొచ్చు. అయితే ఎప్పుడైతే శత్రుక్షేత్రం అంటే నీచ స్థాయిలో స్థానాన్ని చూడడం జరుగుతుందో దానివల్ల మీకు గురుడి యొక్క ప్రభావం వల్ల మీలో స్వార్థాన్ని వ్యక్తులు బయటికి తీయడం కానీ, లేకపోతే ఇతరుల స్వార్థం వల్ల మీరు ఇబ్బందులకు లోనవ్వడానికి కానీ అవకాశం ఉన్న దృష్ట్యా వీలైనంత వరకు జాగ్రత్తలు తీసుకుంటూ తొందరపడి కొత్త వ్యక్తులని నమ్మకుండా వీలైనంత జాగ్రత్తలతో ముందుకు వెళ్ళినట్లయితే కొంతవరకు అనుకూలత అనేది ఏర్పడుతుంది. అలాగే శని భగవానుడు ఎప్పుడైతే సప్తమ స్థానంలో ఉండడం జరుగుతుందో, అది కూడా స్వక్షేత్రం అవుతుందో, సామాజిక సంబంధాలు కొంత అనుకూలంగా ఉంటాయి. భాగస్వామ్య వ్యవహారాలు అవి కూడా మీకు అనుకూలంగా ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. అయినప్పటికీ ఆధ్యాత్మిక అంశాలలో మీరు ఏదైనా చేద్దాం అనుకుంటున్నప్పుడు ఏదైనా వ్యతిరేకతగా తండ్రి గారి ఆరోగ్య విషయంలో ఎక్కువ శ్రద్ధ తీసుకోవాల్సిన ఆవశ్యకత అయితే కనబడుతుంది. ముఖ్యమైన కార్యక్రమాలు చేసేటప్పుడు కొంత అసంతృప్తికి లోనయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే వ్యక్తిగత గౌరవం విషయంలో కానీ వ్యక్తిగత ఆరోగ్య విషయంలో కానీ వీళ్ళంత శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం అనేది తగదు. దానికోసం యోగా, ప్రాణాయామ, మెడిటేషన్ మొదలైనవి చేసుకున్నట్లయితే ఆరోగ్య సంబంధమైన విషయాల్లో మీకు అనుకూలంగా ఉంటూ ముందుకు పెడతారన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. అలాగే దాంతోపాటుగా గృహ వాహన విషయాలు కానీ ఇలాంటివి ఏదైనా కొనుగోలు చేసేటప్పుడు కానీ ఇబ్బందులు అనేవి ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంతవరకు మోసపోకుండా వీలైనంతవరకు ఏదైనా కొనుగోలు చేసేటప్పుడు ముఖ్యులను సంప్రదించి ముందుకు వెళ్ళినట్లయితే దానివల్ల బాగుంటుంది. సమయానికి ఆహార స్వీకరణ చాలా అవసరం కనుక ఆహారం విషయంలో మీరు అశ్రద్ధ చేయకుండా ముందుకు వెళ్ళాలి. విద్యా సంబంధమైన విషయాల్లో కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అనుకూలంగా ఉంటుంది. ఇక రాహుకేతువుల విషయం తీసుకున్నట్లయితే ఈ సంవత్సరం రాహు అష్టమ స్థానమైన మీనరాశిలోను, కేతువు ద్వితీయ స్థానమైన కన్యలోను ఉండడం అనేది జరుగుతుంది. దీనివల్ల మీకు ఆరోగ్య సంబంధమైన విషయాల్లో, ఆకస్మికమైన వ్యయాల విషయంలో ఇతరులతో అపవాదులు రాకుండా, విమర్శలకు లోను కాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఆరోగ్య విషయంలో ఎక్కువ శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. దాంతోపాటుగా మాటల విషయంలో అపార్థాలకి మనం ఒకటి చెప్తే ఇతరులకి వేరే రకంగా ధ్వనించడం, మనం చెప్పవలసిన మాటల్ని సమయానికి చెప్పకపోవడం వల్ల కూడా కొంత ఇబ్బందులు ఎదుర్కోవడం అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఈ విషయంలో ముఖ్యంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. కాబట్టి ఆ సందర్భంలో తప్పనిసరిగా శ్రీ గణేశాయ నమః అనే నామస్మరణం కానీ లేకపోతే దుర్గే నమః అనే నామస్మరణం కానీ చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే ఆకస్మిక వ్యయాలు, అనవసరమైన ఖర్చులు, దాంతోపాటు ఆరోగ్య సంబంధమైన లోపాలని అధిగమించుకుంటూ ముందుకు వెళుతూ అపార్థాలకి లోను కాకుండా ఉండే అవకాశాలు అనేవి కనబడుతున్నాయి. ఇక ముఖ్యంగా శని కుజులు కలిసి సప్తమ స్థానంలో ఉన్న సమయంలో కూడా ఈ శని కుజుల వల్ల వీళ్ళకి ఈ సంవత్సరం ప్రారంభం నుంచి తప్పనిసరిగా మీకు ఈ యొక్క ఏప్రిల్ 23 దాకా ఆ సమయంలో ఘర్షణాత్మకమైన వాతావరణం, సామాజిక సంబంధాల విషయంలో లేకుండా జాగ్రత్తలు తీసుకుంటూ
ముందుకు వెళ్ళాలి. అలాగే ఈ రాహువు కుజుడు కలిసిన సమయంలో అష్టమ స్థానంలో ఏప్రిల్ 23 నుంచి జూన్ 1 దాకా ఉన్న సందర్భంలో ఆరోగ్య విషయంలో ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి, ఖర్చుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఇతరులకి అప్పు ఇస్తే అది తిరిగి వచ్చే అవకాశాలు అనేవి తక్కువ అనే భావనలో మీరు వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అయితే ముఖ్యంగా తీసుకున్నట్లయితే ఈ సింహరాశి వారికి ప్రత్యేకమైన పరిహారాలు ఏమి ఉన్నాయి అని తీసుకున్నట్లయితే శ్రీదత్త శరణం మమ అనే శ్లోకాన్ని ప్రతిరోజు 3 సార్లు ప్రతిరోజు వీలైనన్ని సార్లు పఠించడం అనేది, అలాగే 3 పూట్ల పఠించడం అనేది, ముఖ్యంగా ఉదయం 5 to 6 మధ్య, సాయంత్రం 6 to 7 మధ్య కూడా ఈ యొక్క శ్లోకాన్ని పఠించడం వల్ల మంచి ఫలితాలు, ఉత్తమ ఫలితాలు అనేవి పొందడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్ళినట్లయితే సమస్యల్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళగలరు. కన్యారాశి వారి రాశి ఫలాలు గోచార రీత్యా ఎలా ఉండబోతున్నాయి ఈ సంవత్సరం అని తీసుకున్నట్లయితే ముందుగా వారి యొక్క ఆదాయాలు, రాజపూజ్య అవమానాలు కూడా మనం ఇక్కడ తెలుసుకోవాలి. ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 5, అవమానం 2. అంటే ఆదాయ వ్యయాలు సమానంగానే ఉన్నాయి కనుక ఆదాయాన్ని పెంచుకునే విధంగా కొంత దాన ధర్మాలు లాంటివి చేసుకుంటూ పుణ్యబలాన్ని పెంచుకుంటూ ముందుకు వెళ్ళేట్టుగా అయితే అనుకూలంగా ఉంటుంది. అలాగే రాజపూజ్యం కన్నా అవమానం కొంత తక్కువగా ఉంది కాబట్టి ఆ యొక్క పుణ్యం రూపంలో ఈ యొక్క రాజపూజ్యం అనేది ఖర్చు కాకుండా ఉండడానికి ఇతరులలో దైవాన్ని దర్శించుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే తప్పనిసరిగా ఆర్థికంగా, ఆరోగ్యపరంగా అన్ని విధాలుగా కూడా వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి చిన్న చిన్న దాన ధర్మాలతోనూ అలాగే ఇతరులలో దైవాన్ని దర్శించడంతోనూ ఈ రకమైన చిన్నపాటి సమస్యల్ని అధిగమించవచ్చు అన్న విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇక గురుడు ఈ సంవత్సరం ఈ రాశి వారికి సంవత్సరం ప్రారంభం నుంచి మే 1 దాకా అష్టమ స్థానంలో ఉండడం జరుగుతుంది. అష్టమ స్థానంలో ఉండే గురుడు మనకి 12వ ఇంటిని, అలాగే 2వ ఇంటిని, 4వ ఇంటిని దర్శించడం జరుగుతుంది. ఎప్పుడైతే 12వ ఇంట్లో ఉండడం జరుగుతుందో, ఆకస్మికమైన అష్టమంలో ఉండడం జరుగుతుందో ఆకస్మికంగా ఖర్చులు అనేవి అధికంగా ఉంటాయి. ఆరోగ్య విషయంలో కూడా శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే దాంతోపాటుగా ఇతరులకి అంటే అవసరమైనప్పుడు ఇతరులకి సహాయ సహకారాలు అందించడం, ముఖ్యులైన వాళ్ళు ఎవరికన్నా కూడా అవసరమైతే విరాళాలు ఇవ్వడం లాంటివి, అలాగే దాన ధర్మాలు చేయడం లాంటివి కూడా అధికంగా చేస్తారు. ఖర్చులు చాలా అధికంగా ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఆ ఖర్చులు తట్టుకోవడం కూడా కష్టంగానే ఉన్నంతగా వీళ్ళకి అవకాశాలు కనబడుతున్నాయి. అలాగే మాట విలువ విషయంలో యథార్థవాది బంధు విరోధిలాగా వీళ్ళు ఏం మాట్లాడినా ఇతరులకు వేరే విధంగా ధ్వనించి అపార్థాలకు అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళంత తక్కువ మాట్లాడుతూ ఎక్కువ వింటూ ముందుకు వెళ్తే అన్ని విధాల అపార్థాలకి లోను కాకుండా ఉండే అవకాశం అయితే ఉంది. ఇక దాంతోపాటుగా ఎప్పుడైతే ఈ యొక్క గురుడి దృష్టి వల్ల విద్యా సంబంధమైన విషయాలు, గృహం మొదలైన వాటి విషయాల్లో వీళ్ళకి గృహ నిర్మాణానికి కానీ గృహ మార్పులకు కానీ వీళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. దానికి సంబంధించి కొంత అనుకూలత అనేది కూడా కనబడుతుంది. అయితే ఈ గురుడు వీళ్ళకి మే 1 నుంచి సంవత్సరాంతం వరకు వృషభ రాశిలో 9వ స్థానంలో సంచరించడం అనేది జరుగుతుంది. శత్రుక్షేత్రమైన 9వ స్థానంలో వృషభ రాశిలో సంచరించేటప్పుడు వీళ్ళకి తండ్రికి సంబంధించిన ఆరోగ్య విషయాల్లో కానీ, అలాగే ఆధ్యాత్మికమైన అంశాలలో కానీ, సంతృప్తికి సంబంధించిన విషయాలలో కానీ కొంత ఇబ్బంది అనేది ఎదురవుతుంది. తండ్రి ఆరోగ్యం మీద ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. అలాగే వీళ్ళకి మాటల వల్ల ఇబ్బందులు రాకుండా, వ్యక్తిగత గౌరవంలో ఇబ్బందులు కలగకుండా వీళ్ళంతవరకు స్వార్థరహితంగా ఆలోచిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే వాళ్ళకి అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే జన సహకారం విషయంలో కూడా వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది. ఇతరులు వీళ్ళకి మంచిగా సహకారాన్ని అందిస్తారు. ఆ సహకారాన్ని ఉపయోగించుకుంటూ వీళ్ళు ముందుకి వెళతారు. కానీ వీళ్ళు ఆశించిన స్థాయిలో సహకారం లేదు అనే భావన అనేది వీళ్ళకి ఎలా ఉంటుంది అంటే, ఇతరులు ఏదో నామమాత్రంగా సహకరించారు, ఆశించిన స్థాయిలో లేదు అనే అసంతృప్తి మాత్రం వీళ్ళకి ఖచ్చితంగా ఉంటుంది. అలాగే వ్యక్తిగత ఆరోగ్యం మీద కూడా శ్రద్ధ తీసుకోవాలి. స్వార్థాదులకు లోను కాకుండా నిర్ణయాలు తీసుకోవాలి. కొన్ని సందర్భాల్లో మీలో స్వార్థ కోణం చూసి మీ యొక్క సంతానం లేదా మీ సంతానంలో స్వార్థం అనేది మీరు గమనించుకొని వారితో మీరు అసంతృప్తిగా ఉండడం, దానివల్ల వాళ్ళు కొంత దూరం అవ్వడం మొదలైన వాటికి అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత వరకు స్వార్థపూరితంగా ఆలోచనలు చెయ్యకుండా మీరు నిర్మాణాత్మకంగా ఆలోచిస్తూ
మీరు ముందుకు వెళ్ళినట్లయితే ఈ రకమైన అసంతృప్తుల నుంచి బయటికి వచ్చే అవకాశాలు అనేవి కనబడుతున్నాయి. ఇక శని భగవానుడు 6వ ఇంట్లో ఉండడం బట్టి ఈ కన్యా రాశి వాళ్ళకి సంతానం అభివృద్ధికరంగా ఉంటుంది. అలాగే రుణాలు చెల్లించడానికి రుణాలు తీరుస్తారు. అంతేకాకుండా వీళ్ళకి ఎప్పుడైతే ఈ యొక్క ఆరోగ్య విషయంలో మాత్రం అధిక శ్రద్ధ తీసుకోవాలి, అనవసర వ్యయాలకి దూరంగా ఉండాలి. దాంతోపాటుగా వీళ్ళకి ఇంకా ఎవరి దగ్గరన్నా రుణాలు తీసుకున్నట్లయితే వీలైనంత తొందరగా ఆ రుణాలు తీర్చివేయడం, అంటే ఇతరులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి చేసే ప్రయత్నాల్లో వారి యొక్క ఆలస్యాల వల్ల మీకు విజయాలు అనేవి చేకూరుతాయి కనుక ఆ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకుంటూ, అంటే ఎవరికన్నా మీరు అప్పు తీర్చవలసిన పరిస్థితి అయినప్పటికీ ఇలాంటి కారణాల వల్ల కొంత లేట్ అయినా కూడా విజయం మీదే అవుతుంది. కాబట్టి వీలైనంత వరకు ఇతరుల అప్పుని వెంటనే తీర్చేయడం, ఏ రకంగానూ అప్పులు ఉంచుకోకుండా జాగ్రత్త పడడం లాంటివి చేసుకుంటూ ముందుకు వెళ్తే బాగుంటుంది. అనవసరంగా కొత్త రకమైన ఖర్చులకి అవకాశం ఇవ్వకుండా ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్ళాలి. అంతేకాకుండా వ్యక్తుల సహకారం విషయంలో కూడా, అంటే సేవకులని సహకారం కూడా మీరు ఆశించిన స్థాయిలో లేకపోవడం వల్ల కొంత అసంతృప్తికి లోనవుతారు కనుక మిత్రుల దగ్గర నుంచి సేవకుల దగ్గర నుంచి వారి స్థాయిలో చేసిన సహకారాన్ని అంతవరకు ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్తే అసంతృప్తికి లోను కాకుండా ఉంటే మీకు అన్ని విధాల విజయం అనేది లభ్యమవుతుంది. ఇక రాహుకేతువులు, రాహువు ఈ రాశి వాళ్ళకి కన్యారాశి వాళ్ళకి 7వ స్థానంలోను, కేతువు జన్మస్థానంలోనూ ఉండడం బట్టి మీ విషయాల మీద శ్రద్ధ తక్కువగా ఉండడం, ఇతరుల కోసం మీరు సమయాన్ని తర్వాత మీ యొక్క దాంతో పాటుగా వారికి మీరు సహకారాన్ని అందించడంలో ఎక్కువ శ్రద్ధ పెట్టడం బట్టి మీ యొక్క పనులలో ఆలస్యం మొదలైనవి ఏర్పడతాయి కనుక మీరు ఆ రకమైన వైరాగ్య ధోరణి నుంచి బయటికి వచ్చి మీ పనుల మీద కూడా మీరు శ్రద్ధ పెట్టి జాగ్రత్తగా చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే బాగుంటుందనే విషయాన్ని గమనించుకోవాలి. అలాగే సాంఘిక సంబంధాల విషయంలోనూ భాగస్వామి విషయంలోనూ అపార్థాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకరితో ఒకరు మాట్లాడేటప్పుడు మాటలలో వేరే రకమైన అర్థాలు ధ్వనించకుండా అపార్థాలు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే సాంఘిక సంబంధాల విషయం కానీ భాగస్వామి వ్యవహారాలు కానీ లేకపోతే జీవిత భాగస్వామితో కానీ అనుకూలమైన వాతావరణాన్ని మీరే సృష్టించుకోవడానికి అన్ని విధాల ఆస్కారం ఉందన్న విషయాన్ని మీరు ఇక్కడ గమనించుకోవాలి. ఇక శని కుజులు కలిసి సంవత్సరం ప్రారంభం నుంచి మీకు జూన్ 1 అంటే ఏప్రిల్ 23 దాకా 6వ ఇంట్లో ఉండే సందర్భంలో శత్రువుల మీద విజయం సాధిస్తారు, రావలసిన ధనాన్ని అందుకుంటారు, పోటీలలో నెగ్గుతారు. అంటే అలాంటి వాటికి ఆస్కారం అనేది బాగుంది. ఎప్పుడైతే రాహువు కుజుడు కలిసి ఏప్రిల్ 23 నుంచి జూన్ 1 దాకా 7వ స్థానంలో ఉందో ఆ సమయంలో భాగస్వామి వ్యవహారాల్లో కానీ ఘర్షణాత్మకమైన వాతావరణంలో జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అపార్థాలకు లోను కాకుండా జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ముఖ్యంగా ఈ యొక్క కన్యారాశి వాళ్ళకి వీళ్ళు చేయవలసింది ఏంటి అంటే ప్రత్యేకమైన పరిహారంగా హనుమాన్ చాలీసా అనేది వీళ్ళు రోజు 3 పూట్ల చదవడం అనేది మంచి ఫలితాన్ని ఇస్తుంది. ముఖ్యంగా మంగళవారం శనివారం నాడు హనుమాన్ చాలీసా వీలైనన్ని సార్లు అధికంగా ఇది చేసుకున్నట్లయితే ఆ రకమైన ఇబ్బందుల్ని శని దోష పరిహారాలని దేనికైనా సరే వీళ్ళకి అన్ని విధాలా బాగుంటుందన్న విషయాన్ని వీళ్ళు జ్ఞాపకం పెట్టుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే వీరికి అన్ని విధాలా బాగుంటుంది. తులారాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 5. అంటే ఆదాయం కంటే వ్యయం అధికంగా ఉంది, రాజపూజ్యం కంటే అవమానం అధికంగా ఉంది. ఈ రెండిటి రీత్యా వీటిని సర్దుబాటు చేయడానికి ముఖ్యంగా ఆదాయాన్ని మించి వ్యయం అధికంగా ఉండడం బట్టి వీలైనంత వరకు ఏదన్నా మంచి కార్యక్రమాలకి, అంటే అనవసరమైన వ్యయం కాకుండా ఆ వ్యయం దుర్వ్యయం కాకుండా ఉండడానికి మీరు మొట్టమొదటిగా చేయవలసింది ఏంటి అంటే ఏదైనా స్థలాల మీద కానీ లేకపోతే ఇళ్ళు కొండ మీద కానీ మళ్లించినట్లయితే ఆ సమస్యని అధిగమించవచ్చు. అంటే అనవసరమైన వ్యయం కాకుండా కొనేటప్పుడు కూడా ఇతరులతో మోసానికి గురి కాకుండా ఉండేట్టుగా వీలైనంత వరకు చింతామణి గృహంతస్థ మొదలైన శ్లోకాలను పఠించుకుంటూ కనుక్కున్నట్లయితే వీలైనంత వరకు ఈ సమస్యను అధిగమిస్తూ అధిక వ్యయం కాకుండా అనవసర వ్యయం కాకుండా దుర్వినియోగపడకుండా ఉపయోగపడేట్టుగా ఆర్థికమైన అంశాలలో ముందుకెడుతూ ఆరోగ్యపరంగా బాగుండడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి. ఇక రాజపూజ్యం కంటే అవమానం అధికంగా ఉంది కాబట్టి వీలైనంత వరకు అందరిలోనూ
మనకి అమ్మవారిని ప్రవేశపెట్టి, అంటే అమ్మవారిలో మనం వీళ్ళంత వరకు శత్రువులని, మిత్రులని, కావలసిన వారిని అందరినీ ప్రవేశపెట్టి జనని కనక వృష్టిం దక్షిణాం తర్పయామి అనే శ్లోకాన్ని మనం చేస్తూ అమ్మవారి మీద కనక అభిషేకం చేస్తున్నట్లుగా భావన చేసినట్లయితే ఆ సమస్యని అధిగమించవచ్చు. ఆ రకమైన రాజపూజ అవమానాల్లో ఈ సమస్యను అధిగమిస్తూ ఇతరులలో మనం ఆ రకంగా దైవ దర్శనాన్ని చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అన్ని విధాలుగా కూడా మీకు ఆరోగ్యపరంగా, ఆర్థిక అంశాల్లో కూడా బాగుంటుంది అన్న విషయాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇక ఈ సంవత్సరం ప్రారంభం నుంచి మే 1 దాకా గురుడు ఈ రాశి వాళ్ళకి 7వ స్థానంలో ఉండడం అనేది జరుగుతోంది. దానివల్ల సాంఘిక సంబంధాల విషయం కానీ, అలాగే సామాజిక అనుబంధాలు కానీ, అంతేకాకుండా భాగస్వామ్య వ్యవహారాల్లో కానీ అన్నీ కూడా అనుకూలంగానే మీకు ఉంటాయి. అయితే దాంతోపాటుగా ఈ యొక్క గురుడి దృష్టి ఉన్న ప్రదేశాలైన ఈ లాభం కూడా మీకు మీరు ఆశించిన వాటిల్లో లాభదాయకంగా ముందుకు వెళుతూ ఉంటారు. అలాగే వ్యక్తిగత గౌరవం మొదలైన విషయాల్లో మిశ్రమ ఫలితాలని పొందుతారు. ఇక దాంతోపాటుగా వ్యక్తుల సహకారం మీకు అనుకూలంగా ఉంటుంది. ఆశించిన జన సహకారం, ప్రశాంతత అన్ని విధాలుగా కూడా బాగుండడం, ప్రయాణాలు కూడా మంచిగా మీకు అనుకూలంగా ఉండడం అనే దానికి ఆస్కారం అనేది ఏర్పడుతుంది. అయితే ఇదే గురుడు మీకు మే 1 నుంచి సంవత్సరాంతం వరకు వృషభ రాశిలో శత్రుక్షేత్రంలో 8వ స్థానంలో ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ సమయంలో వీలైనంత జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే ఇతరుల సహకారాన్ని ఆశించినప్పుడు కానీ, ఇతరుల మీద మీరు విజృంభించడానికి చేసే ప్రయత్నాల్లో కానీ మీకు సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి వీలైనంత వరకు ఇతరుల సహకారాన్ని ఆశించకుండా మీ పనులు మీరే స్వయంగా నిర్వర్తించుకోవడానికి ప్రయత్నాలు చేసినట్లయితే, అలాగే ఇతరుల మీద విజృంభించకుండా మిత్రులతో కలిసి శత్రువులతో ఎదురవుతున్న ఇబ్బందులని అధిగమించడానికి మిత్రుల సహకారంతో మీరు సమస్యల్ని పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే తప్పనిసరిగా ఇలాంటి సమస్యల్ని అధిగమించవచ్చు. అలాగే దాంతోపాటుగా మీకు ఖర్చులు అనేవి కూడా చాలా అధికంగా ఉన్నాయి. ఆ ఖర్చులతో పాటుగా ఈ ఏదన్నా ఆకస్మికంగా పెట్టే ఖర్చులు దాన ధర్మాలకైనా సరే, లేకపోతే నిర్మాణాత్మకమైన పనులకైనా సరే మీరు పెడదామనుకునే ఆలోచనలు అధికంగా చేస్తారు. దీర్ఘకాలిక పెట్టుబడుల కోసం కూడా మీరు చాలా ఆలోచనలు చేయడం అనేది కూడా జరుగుతుంది. అయితే ఆకస్మికమైన ఖర్చులు, పెట్టుబడులకి యోచన చేసే సమయంగా మనం భావించవచ్చు. అయితే అది కూడా ఇక్కడ మనం ఇంకొక ముఖ్యమైన విషయం ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే, మీ యొక్క ఇతర వ్యక్తులతో మీకు ఇబ్బందులు ఎదుర్కొంటూ అపార్థాలకి లోనయ్యే సందర్భంలో వీలైనంత వరకు చర్చల ద్వారా, అంటే ముఖ్యమైన వ్యక్తులు లేకపోతే ఆత్మీయులతో కలిసి చర్చల ద్వారా సమస్యని అధిగమిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. అపార్థాలకి అలాగే మిస్అండర్స్టాండింగ్స్కి అవకాశం లేకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి ఏదైనా మాట్లాడాలనుకున్నప్పుడు. అలాగే ఇందాక అనుకున్నట్లుగా వీళ్ళు పెట్టుబడులు పెట్టాలి, దీర్ఘాలోచన చేయడం, లేకపోతే ఏదైనా గృహ వాహన నిర్మాణాల కోసం చేద్దాం అనుకున్న కార్యక్రమాలలో వీళ్ళు మోసాలకి గురి అయ్యే అవకాశం ఉన్న రీత్యా అలాంటివి కొనడానికి ముందు 1-10 సార్లు ఆలోచించడం చాలా అవసరం అన్న విషయాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. స్వార్థపరులైన వ్యక్తులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది రీత్యా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి అన్న భావనని ఇక్కడ మనం గమనించుకోవాలి. దాంతోపాటుగా శని భగవానుడు 5వ స్థానంలో ఉండడం బట్టి, అది స్వక్షేత్రం కూడా కాబట్టి సంతానానికి సంబంధించిన అంశాలు వృద్ధికరంగా ఉంటాయి. అభివృద్ధి పదంలో వాళ్ళు ముందుకు పెడుతూ ఉంటారు. మీ ఆలోచనలు బాగుంటాయి. అయితే అయినప్పటికీ కూడా సాంఘిక సంబంధాల విషయంలో కానీ, లేకపోతే భాగస్వామ్య వ్యవహారాల్లో కానీ, దాంతోపాటుగా రావలసిన లాభాల విషయంలో అది మీకు ఆలస్యాలు, ఆటంకాలు ఎదురవుతూ మొత్తానికి చివరికి మీరు సాధించుకోగలిగిన ఎక్కువ శ్రమకి లోనయ్యే అవకాశాలు అనేవి కనబడుతున్నాయి. అలాగే వాగ్దానాలు నిలబెట్టుకునే అంశాలలో, రావలసిన ధనం రావలసిన విషయంలో కానీ, కుటుంబానికి సంబంధించిన విషయాల్లో కానీ కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం ఉంటుంది. కాబట్టి దాన్ని అధిగమించడానికి శని దోషానికి సంబంధించిన పరిహారాలు లాంటివి చేసుకుంటూ, అంటే ఆవుకి, అంటే శనివారం నాడు మనం నువ్వులతో పూజ చేసుకొని అది ఆవుకి బెల్లంతో కలిపి తినిపించడం లాంటిది,
అలాగే ఆహారంలో నువ్వులు తీసుకోవడం, వీటి వల్ల శని దోషాన్ని పరిహారంగా మనం భావించవచ్చు. అలాగే ఈ రాహుకేతువులు కూడా ఎప్పుడైతే 6వ ఇంట్లో 12వ ఇంట్లో ఉండడం జరుగుతుందో వీటి వల్ల శత్రువుల మీద విజయం సాధిస్తారు, రావలసినవి మీరు అందుకోగలుగుతారు, అలాగే పోటీలలో విజయాన్ని సాధిస్తారు. అంతేకాకుండా మీకు ఆధ్యాత్మికమైన విషయాలలో ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు, నదీ స్నానాల మీద శ్రద్ధ తీసుకుంటారు. ఇలాంటి వాటన్నిటికీ విరాళాలు ఇవ్వడానికి కూడా అవకాశాలు కనబడుతున్నాయి. అయితే శని కుజులు కలిసి పంచమ స్థానంలో ఉన్నప్పుడు ఘర్షణాత్మకంగా సంతానానికి సంబంధించిన అభివృద్ధి అంశాలలో ఘర్షణాత్మకమైన వాతావరణం అనేది చోటు చేసుకుంటుంది. కాబట్టి వీలైనంత వరకు ఘర్షణకి లోను కాకుండా సంతానంతో మంచిగా వ్యవహరించుతూ మంచిగా మీరు ముందుకు వెళ్ళినట్లయితే ఆ సమస్యను కూడా అధిగమించగలుగుతారు. అలాగే ఏప్రిల్ 23 నుంచి జూన్ 1 దాకా ఈ యొక్క రాహువు కుజుడు కలిసిన సందర్భాలలో, అది షష్ఠ స్థానంలో కలిసినప్పుడు శత్రువుల మీద విజయం సాధించడం, రావాల్సినవి మీరు పొందడం, రావాల్సిన రుణాలు సాధించుకోగలగడం, పోటీలలో నెగ్గడం, వీటన్నిటికీ ఆస్కారం ఉందన్న విషయాన్ని జ్ఞాపకం పెట్టుకొని ముందుకు వెళ్ళినట్లయితే మీకు అంతా అనుకూలంగా ఉంటుంది. అయితే వీరికి సంబంధించిన ముఖ్యమైన పరిహారాలుగా ఏం చెప్తాం ఈ సంవత్సరం అన్నట్లయితే, ముఖ్యంగా తులారాశి వాళ్ళకి వీలైనన్ని సార్లు, అంటే ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ శ్రవణం అనేది కూడా చాలా మంచిది. అంటే విష్ణుమూర్తికి సంబంధించిన ఇవి, లేకపోతే విష్ణుమూర్తికి సంబంధించిన దేవాలయ సందర్శనలు, ఇలాంటివి కూడా మంచి ఫలితాలు ఇస్తాయి. అలాగే గురుడికి సంబంధించిన ఇబ్బందుల్ని అధిగమించడానికి శ్రీదత్త శరణమ్మ అనే శ్లోకాన్ని పఠించడం అనేది, అలాగే దత్త మందిరాలు దర్శించడం కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది అన్న విషయాన్ని జ్ఞప్తి పెట్టుకుని ముందుకు వెళ్ళినట్లయితే చిన్న చిన్న పరిహారాలతో సమస్యల్ని అధిగమిస్తూ మీ వ్యక్తిగత జాతకంతో దీన్ని సరిపోల్చుకుంటూ ఎక్కువ ఇబ్బంది పడకుండా ముందుకు వెళ్ళినట్లయితే బాగుంటుంది. వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5. ఆదాయం కంటే వ్యయం అధికంగా ఉంది, రాజపూజ్యం కంటే అవమానం అధికంగా ఉంది. కాబట్టి వీటిని సరిచేసుకునే మార్గాలుగా మీరు పుణ్యబలాన్ని పెంచుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఆ పుణ్యబలం పెంచుకునే భాగంలో మీరు చేయవలసింది ఏంటంటే, ఇతరులలో దైవాన్ని దర్శిస్తూ మీరు ముందుకు వెళ్ళినట్లయితే మీ యొక్క పుణ్యం పెరగడానికి అన్ని విధాల ఆస్కారం ఉంది. ఇతరులలో దైవాన్ని దర్శిస్తూ ముందుకు వెళ్ళడం ఒకటి. ఇక రెండోది, ఆదాయం కంటే వ్యయం ఎక్కువగా ఉంది కాబట్టి వీళ్ళంతవరకు ఆ వ్యయం దుర్వ్యయం కాకుండా ఏదన్నా కొనుగోలు, అంటే స్థిరాస్తుల మీదకి మళ్లించడం కానీ, లేకపోతే దాంట్లో కూడా మీరు నష్టపోకుండా అలాంటి కొనుగోలు వ్యవహారాల్లో ఇతరులతో ఇబ్బంది పడకుండా ఉండడానికి కూడా వీలైనంతవరకు చింతామణి గృహంతస్థ శ్రీమన్నారాయణ నాయక శ్లోకాన్ని పఠిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే మీకు అన్ని విధాలా బాగున్న స్థలాన్ని కొనుగోలు చేయడానికి కానీ, లేకపోతే ఆ స్థలాన్ని కొనుగోలు చేయడానికి అవకాశాలు కానీ అనేవి ఉంటాయి. ఈ రకంగా ఈ శ్లోకాలు పఠించుకుంటూ ముందుకు వెళ్ళడం బట్టి తప్పనిసరిగా ఆర్థిక ఆరోగ్య ప్రయోజనాలని మీరు పొందడానికి అవకాశం ఉంది. ఇక ఈ రాశి వారికి సంవత్సరం ప్రారంభం నుంచి గురుడు షష్ఠ స్థానంలో ఉండడం జరుగుతుంది మేష రాశిలో. ఎప్పుడు? ఉగాది నుంచి మీకు మే 1 దాకా. ఈ సమయంలో షష్ఠ స్థానంలో గురుడు సంచరించే సమయంలో శత్రువులు అధికమై మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి చేసే ప్రయత్నాలలో మీ కృషిశీలత పెరిగి మీ నైపుణ్యాలను పెంచుకొని శత్రువులని మీరు అధిగమిస్తూ ముందుకు వెళ్ళగలుగుతారు అన్నది ఒకటి ఇక్కడ మనం గమనించుకోవాలి. అలాగే దాంతో పాటుగా ఇంకా ఏంటంటే రుణములకు సంబంధించిన అంశాలలో కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి, ఆరోగ్యానికి సంబంధించిన విషయాలలో. దీనితో పాటుగా వృత్తిపరమైన విషయాలలో గౌరవం ఉంటుంది, అలాగే ఇతరులకు సహకరిస్తారు, మీ పేరు అందరికీ కూడా మంచిగా అర్థం చేసుకుంటారు. కానీ వృత్తిపరంగా బాధ్యతలు, శ్రమ అధికంగా ఉంటాయి. దాంతోపాటుగా ఖర్చులు చాలా ఎక్కువగా ఉంటాయి. ఆ ఖర్చులు తట్టుకోవడం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ ఖర్చులు తట్టుకోవడం కూడా కష్టంగా ఉంటుంది. దానితో పాటుగా కొన్నిసార్లు ఆ పెట్టిన ఖర్చులు మంచి వ్యయాలే అయినప్పటికీ కూడా తట్టుకోవడం కష్టం అన్న విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. దాంతోపాటుగా ప్రయాణాలు కూడా అధికంగా చేయడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా ఆధ్యాత్మిక ప్రయాణాలకి అవకాశం కూడా కనబడుతుంది. అలాగే మాట విలువ బాగుంటుంది, ధనాదాయం బాగుంటుంది, కుటుంబపరమైన ఆదాయాన్ని అందుకుంటారు, కుటుంబంలో మీ మాట విలువ బాగుంటుంది, కుటుంబ సభ్యుల మధ్య మంచి అవగాహన అనేది కూడా ఏర్పడే అవకాశాలు కనబడుతున్నాయి. కానీ ఎప్పుడైతే గురుడు మీకు వృషభ రాశిలోకి మే 1 నుంచి సంవత్సరాంతం వరకు
వెళ్ళడం జరుగుతుందో ఆ సమయంలో సప్తమ స్థానంలో గురువు ఉండడం అనేది, అది కూడా శత్రుక్షేత్రం కావడం వల్ల ఘర్షణాత్మకమైన వాతావరణం సామాజిక సంబంధాలలోనూ, కుటుంబ సభ్యుల మధ్య, అలాగే స్నేహ సంబంధాలలోనూ, భాగస్వామ్య వ్యవహారాలలోనూ అన్ని చోట్ల కూడా కొంచెం ఘర్షణాత్మకమైన వాతావరణం అనేది మాత్రం మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. అలాగే దాంతోపాటుగా రావాల్సిన లాభాలు కూడా అతి కష్టం మీద, అంటే చాలా శ్రమ మీద మీరు పొందడానికి అవకాశం ఉంది. అంటే ఎక్కువ కష్టపడితే తప్ప రావాల్సిన లాభాలని పొందడం అనేది కష్టంగా మనం భావించవచ్చు. దానితో పాటుగా మీకు సంబంధించిన ముఖ్యమైన వ్యవహారాలు, అంటే మీరు మంచి ఉద్దేశంతో చేస్తున్నప్పటికీ కూడా మీరు ఇతరులు దాన్ని సక్రమంగా అర్థం చేసుకోకుండా వాళ్ళ స్వార్థంతో మీకు వాళ్ళు వ్యక్తిగతంగా సహకరించకపోవడం వల్ల కొన్ని రకాలైన ఇబ్బందులు మీరు ఎదుర్కొనే అవకాశం కూడా కనబడుతోంది. అలాగే వ్యక్తుల యొక్క సహకారం కూడా మీరు ఆశించిన స్థాయిలో ఉండడానికి మీరు కొంత స్వార్థాన్ని విడనాడి, అంటే మీలో స్వార్థపూరితంగా మీరు ఆలోచించి ఇతరుల సహకారాన్ని పొందడానికి చేసే ప్రయత్నాల వల్ల వ్యక్తులు దూరం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి అది సేవకులైనా, స్నేహితులైనా, ఎవరైనా వీళ్ళంతవరకు ఆ రకమైన భావన రానియకుండా ఇతరుల దగ్గర నుంచి సహకారాన్ని పొందడానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక శని భగవానుడి చతుర్థ స్థానంలో అర్ధాష్టమ శని ప్రభావం అనేది ఈ వృశ్చిక రాశి వాళ్ళకు ఉంది. కాబట్టి అది ఎంత స్వక్షేత్రం అయినప్పటికీ కూడా ముఖ్యంగా గృహ వాహన విషయాలలో, విద్యా అంశాలలో కొంత ఇబ్బందులు అనేవి ఎదుర్కొనే అవకాశం ఉంది. అంటే మరీ ఎక్కువ స్థాయిలో కాకపోయినా కొంత, ఎందుకంటే స్వక్షేత్రం కాబట్టి ఎక్కువ స్థాయిలో లేకపోయినా కొంత ఇబ్బందులు అయితే వీళ్ళు ఎదుర్కొనే అవకాశం ఉంది శని భగవానుడి వల్ల. దానివల్ల ఆరోగ్య విషయాలలో కూడా ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి, నిర్లక్ష్యం అనేది తగదు. దాంతోపాటు యోగా, మెడిటేషన్, ప్రాణాయామ చేయడం అనేది కూడా చాలా అవసరం. సమయానికి ఆహార స్వీకరణ తీసుకోకపోవడం వల్ల కూడా ఇబ్బందులు అనేవి ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి ఆహార స్వీకరణ విషయంలో కానీ, విద్యా విషయాల్లో కానీ, రుణముల విషయంలో కానీ, శత్రురోగ రుణాల విషయంలో కానీ వీలైనంత కష్టం మీద ఫలితాన్ని పొందే అవకాశాలు అనేవి అదిగా రోగ నిరోధక శక్తిని తప్పనిసరిగా పెంచుకోవాలి. దానితో పాటుగా వృత్తిపరంగా ఎక్కువ బాధ్యతలు, వృత్తిలో పై అధికారులతో విమర్శలు, అలాగే మంచికి వెళ్ళినా ఇంకో రకంగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత వరకు వృత్తిపరంగా కూడా ఇబ్బందులు లేకుండా ఇతరులకు సహకరిస్తూ, ఇతరుల సహకారం తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే ఆ రకమైన అసంతృప్తిని కూడా అధిగమించవచ్చు. ఇక రాహుకేతువులు ఎప్పుడైతే పంచమ లాభస్థానంలో ఉంటాయో మీ ఆలోచనలు బాగుంటాయి, ఇతరులకి సలహాలు ఇవ్వడం అనేది జరుగుతుంది. సంతానానికి సంబంధించిన విషయాలలో వారితో మీకు కొంత అభిప్రాయాల్లో భేదాలు రావడం కానీ, లేకపోతే కొంత వాళ్ళు దూరం అవ్వడానికి అవకాశాలు కానీ ఉంటాయి. అలాగే దాంతోపాటు ప్రయాణాలు కూడా అధికంగా చేస్తారు. అంతేకాకుండా ఈ యొక్క కేతు లాభస్థితి వల్ల వైరాగ్య భావనలు, వచ్చే లాభాన్ని సద్వినియోగపరుచుకోవడంలో కొంత వైరాగ్య భావనలు ఉంటాయి. అయితే ముఖ్యంగా ఈ గురుడు ఎప్పుడైతే మీకు లాభస్థానంలో సంచరించేటప్పుడు కూడా మీరు వీలైనంత వరకు వస్తున్న లాభాలని జాగ్రత్తలు చేసుకుంటూ కనుక ముందుకి వెళ్ళడానికి ప్రయత్నాలు చేయాలి. లేకపోతే దానివల్ల మీకు వచ్చే లాభం కన్నా కూడా అపార్థాలకు అవకాశాలు అనేవి అధికంగా ఉంటాయి. అంటే మీరు కష్టపడి సంపాదించినా కూడా దానివల్ల ఇబ్బందులు అనేవి లేకుండా ప్రణాళికాపరంగా వెళ్ళాలి, లేకపోతే అనవసరంగా నష్టపోయే అవకాశాలు కూడా ఉంటాయి. ఇక ఎప్పుడైతే శని కుజులు కలిసి చతుర్థ స్థానంలో ఉండడం అనేది జరుగుతుందో ఆ సమయంలో, అంటే ఏప్రిల్ 23 దాకా ఆ సమయంలో ఘర్షణాత్మకమైన వాతావరణం, అంటే గృహానికి సంబంధించి, వాహనానికి సంబంధించి ఘర్షణాత్మకమైన వాతావరణం అనేది కొంత ఏర్పడుతుంది. గృహ వాహన విషయాల్లో కొంత ఇబ్బందులు అనేవి ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత వరకు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. గృహ వాతావరణం కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి వీళ్ళకి ప్రశాంతతని పొందడానికి ప్రయత్నాలు చేయాలి. అలాగే ఈ రాహువు కుజుడు కలిసి పంచమ స్థానంలో ఉన్నప్పుడు మీకు ముఖ్యంగా జూన్ 1 దాకా ఆ సమయంలో సంతానంతో ఘర్షణాత్మకమైన వాతావరణం కానీ, మీ ఆలోచనలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు కానీ మొదలైనవి ఉన్న దృష్ట్యా వీళ్ళిద్దరికి ప్రయాణాల విషయంలో కానీ, సంతానం విషయంలో కానీ ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే బాగుంటుంది. అంతేకాకుండా ముఖ్యంగా అర్ధాష్టమ శని ఉండడం బట్టి శనికి సంబంధించిన పరిహారాలు అనేవి వీళ్ళకి చాలా బాగా ఉపయోగపడతాయి. అంటే శనికి సంబంధించి నువ్వులతో పూజ చేసి శివుడికి అది ఆవుకి పెట్టడం కానీ, అలాగే దానికి సంబంధించి దానాలు చేయడం లాంటివి కానీ, అంతేకాకుండా శనివారం ఎవరైనా దాన ధర్మాలు చేయడం లాంటిది. అలాగే దాంతోపాటు ముఖ్యంగా ప్రత్యేకమైన పరిహారంగా వీళ్ళకి ఏం చెప్తామంటే, ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళకి మొట్టమొదటిగా
అనఘా వ్రతాలు ప్రతి నెల వస్తూ ఉంటుంది. అనఘాదేవి వ్రతం చేసుకోవడం, శ్రీదత్త శరణమ్మ అనే శ్లోకాన్ని పఠించడం అనేది కూడా మంచి ఫలితంగా వీళ్ళకి మనం చెప్పొచ్చు. అలాగే దత్తాత్రేయుడి శ్లోకం పఠించడంతో పాటుగా ఈ రకమైనవి చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే శనికి సంబంధించిన ఇబ్బందులను కూడా అధిగమిస్తూ ముందుకు వెళ్ళొచ్చు. ధనస్సు రాశి వాళ్ళకి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 5. వీళ్ళకి రెండు కూడా అనుకూలంగానే ఉన్నప్పటికీ అయితే ఆదాయం కన్నా వ్యయం తక్కువగా ఉండి దాంతో పాటుగా అది లాభ ప్రక్రియలోకి వెళ్ళడానికి ప్రతిరోజు దాన ధర్మాలు చేయడం, ముఖ్యంగా అన్నదానానికి సంబంధించి భగవంతుడి దగ్గర 2 చిన్న గ్లాసుల్లో కొంచెం బియ్యం పెట్టి దాన్ని తీసుకెళ్ళి 10 రోజులు ఒకసారో 15 రోజులకు ఒకసారో అన్నదానం జరిగే ప్రదేశంలో దేవాలయాల్లో ఇవ్వడం కానీ, లేకపోతే ప్రసాదాన్ని వితరణ చేసే ప్రదేశాల్లో ఇవ్వడం కానీ చేసినట్లయితే ఆ రకమైన దానివల్ల ఆర్థికంగా వీళ్ళకి ప్రయోజనకారిగా ఉంటుంది. అలాగే రాజపూజ్యం కన్నా అవమానం తక్కువగా ఉంది కాబట్టి వీలైనంత వరకు ఆ పుణ్యాన్ని నిలబెట్టుకోవడానికి ఇతరులలో దైవాన్ని దర్శిస్తూ ఇతరుల ప్రకారం ముందుకు వెళ్ళినట్లయితే అంతా అనుకూలంగా వీళ్ళకి ఉండడానికి అన్ని విధాల అవకాశం ఉంది. అయితే ఈ రాశి వాళ్ళకి సంవత్సరం ప్రారంభం నుంచి మే 1 దాకా కూడా ఈ గురుడు వీళ్ళకి పంచమ స్థానంలో మేషరాశిలో ఉండడం అనేది జరిగింది. దీనివల్ల సంతానం అభివృద్ధికరంగా ఉంటారు, వీళ్ళ ఆలోచనలు బాగుంటాయి. అంతేకాకుండా వీళ్ళ సలహాల వల్ల ఇతరులకు కూడా అభివృద్ధికరంగా ఉంటారు. అయితే దానితో పాటుగా ఆర్థికమైన విషయాల్లో కూడా కొంతవరకు అనుకూలంగా ఉండే ప్రయత్నాలు కూడా చేసుకుంటారు. అయితే తండ్రికి సంబంధించిన అంశాలు కానీ, విద్యలకి సంబంధించిన విషయాలు కానీ, సంతృప్తికి సంబంధించిన అంశాలు కానీ, ఆధ్యాత్మిక అంశాలు కానీ ఇవన్నీ కూడా వీళ్ళకి అనుకూలంగా ఉంటాయి. పెద్దల ఆశీస్సులు ఉంటాయి, ఇతరుల సహకారం బాగుంటుంది. వీళ్ళకి అన్ని విధాల అనుకూలమైన సమయంగానే అనుకోవచ్చు. అయితే రావాల్సిన లాభాలు మాత్రం చాలా కష్టం మీద వీళ్ళు అందుకోవడం జరుగుతుంది. ఎక్కువ కష్టపడితే తప్ప ఆశించిన స్థాయిలో ఫలితాలు రావడం అనేది కొంత తక్కువగా ఉంటుంది. అలాగే వ్యక్తిగత గౌరవం బాగుంటుంది. అలాగే శ్రమకి తగిన ఫలితాలను కూడా వీళ్ళు పొందుతారు. సంఘంలో గుర్తింపు గౌరవం ఉంటుంది. వీరికి ప్రత్యేకమైన శ్రద్ధ కూడా ఉంటుంది. ఇవన్నీ ఏప్రిల్ మే 1 దాకా గురుడు మేషరాశిలో ఉన్నప్పుడు, అదే గురుడు వృషభ రాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. అప్పుడు 6వ స్థానంలోకి గురుడు వెళ్ళడం, శత్రుక్షేత్రంలోకి వెళ్ళడం వల్ల మే 1 నుంచి సంవత్సరాంతం వరకు గురుడు వృషభ రాశిలో ఉండి 6వ స్థాన స్థితిలో ఉన్నప్పుడు వీళ్ళకి శత్రువులు వీళ్ళని ఇబ్బంది పెట్టడానికి చేసే ప్రయత్నాలలో కూడా వీళ్ళు విజయాన్ని సాధించగలుగుతారు. అలాగే శత్రువులతో పాటు రోగాలు, రుణాలు మొదలైన వాటిలలో కూడా వీళ్ళకి అనుకూలతే గోచరిస్తోంది. అయితే ఎక్కువ కృషిశీలతతో అనుకున్న విషయాలు సాధించగలుగుతారు. అంటే బద్ధకం లేకుండా కృషితో ఏదైనా నైపుణ్యాలు పెంచుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు. వృత్తిపరంగా వీళ్ళు ఎక్కువ శ్రమతో పేరు, దాంతోపాటుగా దాని కష్టానికి తగిన ప్రతిఫలాన్ని పొందడానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగానే ఉంటాయి. కానీ వృత్తి స్థానంలో వీళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో కూడా స్వార్థానికి లోను కాకుండా ముందుకు వెళ్ళినట్లయితే, అంటే దానివల్ల వీళ్ళకి చెడ్డ పేరు రాకుండా వీళ్ళంత వరకు గుర్తింపు గౌరవాన్ని పొందుతూ ముందుకెళ్లే ప్రయత్నాలు అనేవి చేసుకోవాలి. అలాగే ఖర్చులు అనేవి కూడా చాలా ఎక్కువగా ఉంటాయి, ఆకస్మికమైన ఖర్చులు. దానివల్ల తట్టుకోలేని స్థాయిలో ఉండే ఖర్చుల వల్ల కూడా కొంత చికాకులు అనేవి వీళ్ళకి అధికంగా ఉంటాయి. కానీ ఎక్కువ దాన ధర్మాలకి, అలాగే విరాళాలకి, తర్వాత ఈ రకమైన పరిహార ప్రక్రియల కోసం, అంటే ఈ రకమైన దోష నివారణ కోసం చేసే ఖర్చుల వల్ల వీళ్ళకి ఉపయోగకరంగానే ఉంటుంది. కానీ అది దుర్వినియోగం మాత్రం అవ్వదు వీళ్ళ దగ్గర ఉండే ధనానికి సంబంధించిన విషయాలు. అయితే మాటలు మాట్లాడేటప్పుడు మాత్రం వీళ్ళెంత జాగ్రత్తగా మాట్లాడాలి. స్వార్థపూరితంగా వీళ్ళు ఆలోచించి మాట్లాడుతున్నట్టుగా, ధనాన్ని అడుగుతున్నట్టుగా ఇతరులకి ధ్వనించే అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళంతవరకు స్వార్థరహితంగా వీళ్ళు మాట్లాడినట్లయితే ఆ రకమైన అపార్థాలు తొలగిపోయే అవకాశం ఉంది. రావాల్సిన ధనాన్ని కూడా స్వార్థరహితంగా పొందే అవకాశం ఉంది. ఇక శని భగవానుడు 3వ స్థానంలో ఉంటాడు. వీళ్ళకి సంవత్సరం ప్రారంభం నుంచి సంవత్సరాంతం వరకు తృతీయంలో ఉండడం బట్టి వీళ్ళకి వ్యక్తుల సహకారం బాగుంటుంది. అంతేకాకుండా స్నేహితులు, మిత్రులు అందరి సహకారాన్ని కూడా వీళ్ళు పొందడానికి అవకాశం ఉంది. అయితే దాంతోపాటుగా వీళ్ళకి ఇక్కడ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సంతానానికి సంబంధించిన అంశాలు కానీ, జ్ఞాపక శక్తికి సంబంధించిన విషయాల్లో కానీ వీళ్ళకి కొంత ఇబ్బందులు అనేవి ఎదుర్కొనే అవకాశం. వీళ్ళు ఆశించిన స్థాయిలో అభివృద్ధి అనేది సంతానానికి కనబడకపోవడం వల్ల కూడా వీళ్ళకి కొంచెం చికాకులు అనేవి అధికంగా ఉంటాయి. అంటే వ్యక్తిగతంగా వారితో అభిప్రాయ భేదాలు రాకుండా జాగ్రత్తలు వహించాలి. తండ్రి ఆరోగ్య విషయంలో ఖచ్చితంగా శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఆకస్మికమైన ఖర్చులు, అనుకోని విషయాలలో
ఇబ్బందులు, అలాగే ఏదైనా కొందామని చేసే ప్రయత్నాల్లో నష్టపోవడం, వీళ్ళని మోసం చేసే అవకాశాలు ఇతరులకి అధికంగా ఉంటాయి. కాబట్టి కొనుగోలు విషయంలో కానీ జాయింట్ వెంచర్స్లో కానీ వీళ్ళకి జాగ్రత్తగా ఆచితూచి వ్యవహారం చేయవలసిన అవసరం అయితే ఉంది. ఇక రాహుకేతువులు చతుర్థ దశమ స్థానాల్లో ఉన్నప్పుడు ఈ రాహు వల్ల వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే గృహ వాతావరణంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక కేతు దశమస్థాన స్థితి వల్ల కొంత వైరాగ్య ధోరణి, చేస్తున్న వృత్తి మీద కొన్ని సందర్భాల్లో అసంతృప్తి, వృత్తిలో ఇతరులతో ఘర్షణాత్మకమైన వాతావరణం, వీళ్ళు ఆశించేది ఎక్కువ సిద్ధించేది తక్కువ లాంటి పరిస్థితులు రావడం వల్ల కొంత చికాకులు అనేవి అధికంగా ఉండడం, చేస్తున్న వృత్తిని వదిలేయాలన్న భావన కలగడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. కాబట్టి జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. కాబట్టి శ్రీ దుర్గే నమః అనే శ్లోకాన్ని, గణేష్ నమస్తుభ్యం ఆరోగ్యం దేహిమే సదా అనే శ్లోకాన్ని పఠించినట్లయితే సమస్యలు అధిగమించవచ్చు. శని కుజులు కలిసిన సమయంలో ఈ ఏప్రిల్ 23 దాకా వీళ్ళకి సహకారం విషయంలో కానీ అన్నదమ్ములతో కానీ ఘర్షణాత్మకమైన వాతావరణం అనేది ఉంటుంది. కాబట్టి ఇతరుల దగ్గర నుంచి సహకారం వీళ్ళు ఎంత తక్కువ ఆశించినట్లయితే సమస్యని అధిగమిస్తూ ముందుకు వెళ్ళొచ్చు. ఇక రాహువు కుజుడు కలిసిన సందర్భంలో వీళ్ళకి ఏప్రిల్ 23 నుంచి జూన్ 1 దాకా వాహనాలు నడిపేటప్పుడు గృహ వాతావరణం ఘర్షణాత్మకంగా ఉంటుంది. కాబట్టి వీలైనంత జాగ్రత్తలు తీసుకుంటూ కొనుగోలు సమయంలో కానీ లేకపోతే ఎవరిన ఆత్మీయుని సంప్రదించి కానీ లేకపోతే వాహనాలు నడిపేటప్పుడు కానీ చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. తల్లి ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకోవాలి. ఈ రకమైనవన్నీ చేసుకున్నట్లయితే వీరికి బాగుంటుంది. ముఖ్యంగా ఈ ధనస్సు రాశి వాళ్ళకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్తోత్రాలు చేయడం అనేది ప్రత్యేక పరిహారంగా కూడా మనం భావించవచ్చు. సుబ్రహ్మణ్య రుణహర భవ సుబ్రహ్మణ్య అనే శ్లోకాన్ని పఠించినట్లయితే వీళ్ళకి అనుకూలమైన వాతావరణం అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఈ చిన్న చిన్న పరిహారాలు పాటిస్తూ వ్యక్తిగత జాతకంలో కూడా ఏమన్నా చిన్నపాటి దోషాలు ఉంటే వాటిని అధిగమించే ప్రయత్నాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే చిన్న చిన్న సమస్యల్ని అవలీలగా అధిగమిస్తూ ముందుకు వెళ్ళగలుగుతారు. మకర రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఆదాయ వ్యయాలు 14, అలాగే రాజపూజ్య అవమానాలు 3, 1. ఇక్కడ ఆదాయం వ్యయం సమానంగా ఉన్నాయి. రాజపూజ్యం కన్నా అవమానం తక్కువగా ఉంది. అయితే ఈ ఆదాయ వ్యయాలు సమానంగా ఉన్నప్పటికీ ఆదాయం పెంచుకునే మార్గాల్లో మనం చేయవలసింది ఏంటి అన్నది ఇక్కడ ఒకటి గమనించుకోవాలి. దాంట్లో మొట్టమొదటిగా చేయవలసింది ఏంటంటే దాన ధర్మాలు. ఏ రకమైన దాన ధర్మాలు? అన్నదానం కానీ లేకపోతే మీకు వీలైన దానాన్ని కానీ చేయడం వల్ల ఆర్థిక ప్రయోజనాలు దానం వల్ల ఏర్పడుతుంది. కాబట్టి వీలైనంత వరకు కొంత దానం చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే ఆదాయం అనేది పెరగడం, వ్యయం అనేది స్థిరంగా తగ్గుతూ రావడం అనేది మనం చూడొచ్చు. అలాగే ఇక దీనితో పాటుగా రాజపూజ్యం అనేది అధికం, దాంతోపాటు యొక్క అవమానం అనేది తక్కువగా ఉంది. రాజపూజ్యం ఎప్పుడైతే అధికంగా ఉన్నప్పటికీ కూడా అది పుణ్యం రూపంలో ఖర్చు అయిపోకుండా ఉండడానికి ఇతరులలో దైవాన్ని దర్శించుకుంటూ ముందుకు వెళ్ళే పని చేసినట్లయితే తప్పనిసరిగా మీ పుణ్య బలాన్ని పెంచుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి చిన్నపాటి దాన ధర్మాలతోనూ అలాగే దానితో పాటుగా మనం ఈ యొక్క అవతల వాళ్ళకి రాజపూజ్య అవమానాల్లో మనం ఇతరుల దైవాన్ని దర్శించుకుని ముందుకు వెళ్ళినట్లయితే బాగుంటుందన్న విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇక ఈ సంవత్సరం ఈ యొక్క మకర రాశి వాళ్ళకి సంవత్సరం ప్రారంభం నుంచి మే 1 దాకా గురుడు మేషరాశిలో చతుర్థ స్థానంలో సంచరిస్తూ అష్టమ, దశమ తర్వాత ద్వాదశ స్థానాలని చూడడం అనేది జరుగుతుంది. అయితే ఎప్పుడైతే చతుర్థ స్థానంలో ఈ యొక్క గురుడు ఉండడం జరుగుతుందో ఆ సమయంలో గృహ వాహన సౌఖ్యాలు బాగుండడం అనేది, దానితో పాటుగా వీళ్ళకి గౌరవపరమైన ఒక వాహనాన్ని సంపాదించడం అనేది, అంతేకాకుండా వృత్తిపరంగా వీళ్ళకి స్థాయిలో కాకపోయినా గౌరవం అనేది దక్కడం అనేది, బాధ్యతల పరంగా ముందుకు వెళ్ళడం అనేది, దాంతోపాటుగా ఎప్పుడైతే ఈ యొక్క అష్టమ స్థానాన్ని కూడా గురుడు చూడడం జరుగుతుందో ఆరోగ్యం బాగుండడం అనేది, ఆకస్మికమైన ఖర్చులు అయినప్పటికీ కూడా అవి ఉపయోగకరంగా ఉండడం అనేది, సద్వినియోగం చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి అవకాశం అనేది కనబడుతుంది. దీంతో పాటుగా ఖర్చులు అయినప్పటికీ వాటికి ఒక రకమైన విలువ, వాటిని అనవసర వ్యయం కాలేదు అన్న భావనని పెంచుకుంటూ ముందుకు పెడతారు. అలాగే అవసరమైన వారికి అవసరమైన సమయంలో వీరు సహకరించడం అనేది, అలాగే దానాలకి విరాళాలకు కూడా అవకాశాలు అనేవి ఉంటాయి. అయితే ఎప్పుడైతే గురుడు ఈ రాశి వాళ్ళకి మే 1 నుంచి
అక్కడి నుంచి వాళ్ళకి సంవత్సరాంతం వరకు పంచమ స్థానంలో సంచరించడం జరుగుతుంది. ఈ పంచమ స్థానంలో సంచరించడం వల్ల ఆలోచనలు బాగుంటాయి, కానీ అది శత్రుక్షేత్రం కావడం వల్ల కొన్నిసార్లు మీకు సంతానంతో వ్యతిరేకత, లేకపోతే వాళ్ళ ఆలోచనలు మీ ఆలోచనలకు సరిపోకపోవడం వల్ల కొంత అసంతృప్తి అనేది మీలో ఏర్పడడం అనేది జరుగుతుంది. వారి అభివృద్ధి విషయంలో మీకు కొంత ఘర్షణాత్మకమైన వాతావరణాన్ని అనేది ఏర్పడేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. ఆ సమస్యని అధిగమించడానికి శ్రీదత్త శరణమ్మ అనే శ్లోకం మంచిగా ఉపయోగకారిగా ఉంటుంది. అలాగే తండ్రి యొక్క ఆరోగ్య విషయంలో కూడా మీరు కొంత ఇంతకు ముందు కన్నా కొంత బాగుంటుంది. అలాగే పూర్వపుణ్యాన్ని పెంచుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు, ఉపాసన బలాన్ని పెంచుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు లాంటివి ఉంటాయి. రావాల్సిన లాభాలు కొంతవరకు మీరు అందుకుంటూ ఉంటారు. వచ్చిన దానితో సంతృప్తి పడి ఉండడం అనేది ఆనందాన్ని ఇస్తుంది. అలా కాకుండా మీరు చేసే ప్రయత్నాలలో మీలో స్వార్థం లాంటిది కనబడి ఉన్న ధనాన్ని కూడా పోగొట్టుకునే అవకాశాలు ఉన్న రీత్యా వీలైనంత వరకు స్వార్థపూరితమైన ఆలోచనలు లేకుండా నిస్వార్థంగా ఆలోచిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే మీ లాభాలు మీకు అందుతూ మీరు ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉంది. ఇంకా శని భగవానుడు ద్వితీయ స్థానంలో ఉన్నప్పుడు ఏలినాటి శని ప్రభావం అనేది ఉన్నప్పటికీ కూడా ఆ శని వల్ల పనులలో ఆలస్యాలు, ఆటంకాలు, వృత్తిపరంగా కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం, రావలసినవి కొంత ఆలస్యాలు అవ్వడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్నప్పటికీ కూడా ఎప్పుడైతే ఆహార విషయం, ఆరోగ్య విషయం మొదలైన విషయాల్లో ఎక్కువ శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఆకస్మికమైన ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. రావాల్సిన లాభాలు కష్టం మీద అందుకోవడానికి కూడా అవకాశాలను రీత్యా జాగ్రత్తలు తీసుకోవాలి. అంతేకాకుండా రోగనిరోధక శక్తిని పెంచుకోవాలి. అయితే ఈ రాహుకేతువులు కూడా ఎప్పుడైతే తృతీయ, నవమ స్థానాల్లో సంచరిస్తున్నాయో రాహు వల్ల ఇబ్బందులు లేకుండా, అంటే మీకు ముఖ్యమైన స్నేహితులతో కానీ తోబుట్టులతో కానీ ఘర్షణాత్మకమైన వాతావరణం లేకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఇతరుల ప్రయాణాలు అనేవి కూడా ఎక్కువ చేస్తారు ఈ సమయంలో. దాంతోపాటుగా దూర ప్రయాణాల మీద ఆసక్తి అనేది కొంత తక్కువగా ఉంటుంది. ఆధ్యాత్మిక ప్రయాణాలకు కూడా ఆస్కారం ఉంది. అంతేకాకుండా ఆధ్యాత్మిక ప్రయాణాలు, గంగా స్నాన ఫలం మొదలైన వాటికి కూడా అవకాశం ఉంది. తండ్రి ఆరోగ్యం మీద కొంత ఎక్కువ శ్రద్ధ తీసుకునే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఇక శని కుజులు కలిసి ద్వితీయ స్థానంలో ఉండడం బట్టి ఏప్రిల్ 23 దాకా పెడుతున్న సమయంలో మాటల వల్ల అపార్థాలు రాకుండా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. రావాల్సిన ధనం అందడంలో కూడా కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం ఉంటుందన్న విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని వీలైనంత వరకు ఎక్కువ గౌరవాన్ని పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఇక రాహు కుజుడు కలిసిన సందర్భంలో జూన్ 1 దాకా ఏప్రిల్ 23 నుంచి తోబుట్టువులతో కానీ లేకపోతే స్నేహితులతో కానీ వీలైనంత ఘర్షణాత్మకమైన వాతావరణం ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఇతరుల సహకారాన్ని తీసుకునేటప్పుడు కూడా ఇబ్బందులు పడే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత సహకారాన్ని తీసుకునే ముందు జాగ్రత్తలు పడుతూ ముందుకు వెళ్ళడం, అపార్థాలు లేకుండా జాగ్రత్తలు పడుతూ ముందుకు వెళ్ళడం లాంటివి చేసినట్లయితే అనుకూలంగా ఉంటుంది. అయితే ముఖ్యంగా ఈ రాశి వాళ్ళకి శని దోష నివారణ అంటే అంత అధికంగా లేకపోయినా మొత్తానికి శని దోష నివారణని అధిగమించడానికి నువ్వులతో శివుని పూజ చేయడం అనేది, దాంతోపాటుగా విష్ణుమూర్తిని పూజ చేయడం అనేది, ఏదైనా దాన ధర్మాలు లాంటివి చేసుకోవడం, వీటన్నిటికంటే కూడా ముఖ్యంగా ప్రత్యేకమైన పరిహారంగా వీళ్ళకి కనకదార స్తవం చదవడం అనేది చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఈ విషయాల్ని జ్ఞాపకం పెట్టుకుని ముందుకు వెళ్ళినట్లయితే మకర రాశి వాళ్ళకు కూడా మంచి ఫలితాలు అనేవి ఏర్పడతాయి. కుంభరాశి వారికి సంవత్సరం ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 1. ఆదాయ వ్యయాలు సమానంగా ఉన్నాయి. రాజపూజ్యం అవమానం కంటే అధికంగా ఉంది. కాబట్టి వీరైనంతవరకు ఇతరుల దైవాన్ని సందర్శించుకుంటూ పుణ్యబలాన్ని పెంచుకుంటూ ముందుకు పెడతారు. కానీ ఆదాయ వ్యయాలు సమానంగా ఉండడం బట్టి వ్యయం రూపంలో ధనం అనవసరంగా ఖర్చు కాకుండా, పుణ్యం ఖర్చు కాకుండా ఉండడానికి వీలైనంత వరకు దాన ధర్మాలు లాంటివి చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే మీకు తోచిన విధానంలో తప్పనిసరిగా అనుకూలంగా ఉంటుందని భావించవచ్చు. ఇక ఈ సంవత్సరం ప్రారంభం నుంచి గురుడు మేషరాశిలో తృతీయ స్థానంలో మే 1 దాకా ఉండడం అనేది జరుగుతోంది. కాబట్టి ఈ సమయంలో మీకు మిత్రులతో, తోబుట్టువులతో జన సహకారం ఇవి కొంతవరకు మిశ్రమ ఫలితాలను ఇస్తూ ముందుకు పెడుతుంది. చాలా వరకు బాగుంటుందని అనుకోవచ్చు. అయితే దానితో పాటుగా సంఘంలో గుర్తింపు, గౌరవం, సామాజిక అనుబంధాలు బాగుంటాయి.
ఇతరులతో మీరు మంచి సత్సంబంధాలతో ముందుకు పెడతారు. అయితే తండ్రి ఆరోగ్య విషయంలో కానీ తృప్తి విషయంలో కానీ మీకు కొంత ఇబ్బంది అనేదే ఎదురవుతుంది. అయితే రావాల్సిన లాభాలు కొంతవరకు బెటర్గానే ఉంటాయి. ఎప్పుడైతే గురుడు వృషభ రాశిలో మే 1 నుంచి సంవత్సరాంతం వరకు ఉండడం జరుగుతుందో అది చతుర్థ స్థానం అయ్యి శత్రుక్షేత్రం కూడా కావడం బట్టి తప్పనిసరిగా గృహ వాతావరణం కొంత చికాకుగా ఉంటుంది. ముఖ్యంగా వాహన విషయాలు, గృహ విషయాలు, ఆహార విషయాలు, విద్యా విషయాలు మొదలైన విషయాలు ఘర్షణాత్మకమైన వాతావరణాన్ని మీరు ఎదుర్కొనే అవకాశాలు లాంటివి ఉంటాయి. ఆ సమస్యను అధిగమించడానికి శ్రీదత్త శరణమమ శ్లోకాన్ని పఠించుకున్నట్లయితే బాగుంటుంది. దాంతోపాటుగా మీకు ఇప్పుడు కూడా ఈ సమయంలో ఆరోగ్య విషయంలో ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి. ఆరోగ్యానికి సంబంధించి ఖర్చులు అధికంగా ఉండడం, ఆకస్మికమైన ఖర్చులు, కొన్ని సందర్భాల్లో ఖర్చులు తట్టుకునే పరిస్థితులు కష్టంగా ఉండే పరిస్థితులు లాంటివి ఉండడం, వాటికి కూడా ఆస్కారం ఉంది. దానితో పాటుగా వృత్తిలో బాధ్యతలు అధికంగా ఉంటాయి. ఆ బాధ్యతలతో ఎంత కష్టమైన వృత్తి అయినా మీరు సునాయాసంగా చేయడానికి ప్రయత్నాలు చేయడంలో విశ్రాంతి అనేది తక్కువగా ఉంటుంది. అయితే దాంతోపాటుగా మీరు ఏదన్నా కొందామనుకున్నా, పెట్టుబడులు పెడదామనుకున్నా మధ్యవర్తుల ద్వారా కొంత ఇబ్బందికి, ఇతరుల స్వార్థం వల్ల మీకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఏదన్నా కొత్త ప్రణాళికలు ఏర్పరచుకునేటప్పుడు వీలైనంత ఆచితూచి వ్యవహరించడం, ఆత్మీయుల్ని సంప్రదించడం మొదలైనవి మంచి ఫలితాలను ఇస్తాయన్న విషయాన్ని మనం గమనించుకోవాలి. ఇక శని భగవానుడు సంవత్సరం ప్రారంభం నుంచి సంవత్సరాంతం వరకు కూడా జన్మల్లో ఉండడం జరుగుతుంది. ఈ జన్మల్లో ఉండడం బట్టి మీకు ఆరోగ్యం మీద శ్రద్ధ, స్వక్షేత్రమే కాబట్టి ఆరోగ్యం మీద కొంత ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి. పనులలో ఆలస్యాలు, ఆటంకాలు చికాకును కలిగిస్తాయి. కొన్ని సందర్భాల్లో ఘర్షణాత్మకంగా ఉంటుంది. మనసు ప్రశాంతత అనేది తక్కువగా ఉంటుంది. అలాగే దాంతోపాటుగా మీకు వ్యక్తుల సహకారం అనేది కూడా ఆశించిన స్థాయిలో లేకపోవడం, వ్యక్తులతో మీకు అభిప్రాయ భేదాలు రావడం, మిత్రులతో అభిప్రాయ భేదాలు రావడం, దానివల్ల మీకు మనసు కొంత ఇబ్బందికి లోనవ్వడం, ప్రశాంతంగా లేకపోవడం మొదలైన వాటికి ఆస్కారాలు ఉంటాయి. అంతేకాకుండా సామాజిక సంబంధాలలో కూడా ఇతరులు మిమ్మల్ని అపార్థం చేసుకోవడం, దానివల్ల స్నేహ సంబంధాలు కొంత ఇబ్బంది పడడం అనేది, అంతేకాకుండా వృత్తిలో అధిక శ్రమకి లోనైనప్పటికీ తగిన గుర్తింపు, గౌరవం పొందడంలో కొంత ఇబ్బందులు ఎదుర్కోవడం, పై స్థాయి వారు మీ యొక్క వృత్తిలో మీ పై వారు మిమ్మల్ని గుర్తించకపోవడం వల్ల, లేకపోతే వారు మిమ్మల్ని సమయానికి మీరు పని చేయకపోవడం వల్ల, వాళ్ళు ఇబ్బంది పడి ఏదైనా ఒక మాట అనడం వల్ల వాతావరణం చాలా ఘర్షణాత్మకంగా ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు సమయానికి పనులు చేసేసుకోవడం, దాంతోపాటుగా సామాజిక సంబంధాలు పెంచుకోవడానికి ఇతరులకు గౌరవం ఇచ్చి గౌరవాన్ని పొందడం, ఇతరుల సహకారాన్ని పొందడానికి ముందు వారికి సహకరించి సహకారాన్ని తీసుకోవడం, స్వలాభాపేక్ష లేకుండా వీళ్ళంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే ఘర్షణాత్మకమైన వాతావరణం నుంచి బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఏలినాటి శని ప్రభావం వల్ల ఘర్షణ అనేది అధికంగా ఉంటుంది, ప్రశాంతత తక్కువగా ఉంటుంది. కాబట్టి దాన్ని అధిగమించడానికి శని దోష నివారణలు చేసుకోగలిగితే వీలైనంత వరకు, మీకు ఎంతవరకు వీలైతే అంత హనుమాన్ చాలీసా, సుందరకాండ వినడం మొదలైనవి చేయడం వల్ల ప్రశాంతత అనేది ఏర్పడుతుంది. ఇక రాహుకేతువులు ద్వితీయ అష్టమ స్థానంలో ఉండడం బట్టి కుటుంబంలోనూ, తర్వాత ఖర్చుల విషయంలోనూ, ఆరోగ్య విషయంలోనూ, కుటుంబ సభ్యులతోనూ, మాట విషయంలోనూ, ధనాదాయ విషయంలోనూ మొదలైన విషయాల్లో ఎక్కువ శ్రద్ధతో ముందుకు వెళ్ళాలి. అక్కడ మీకు ఘర్షణాత్మకమైన వాతావరణం వల్ల ఆకస్మికమైన ఖర్చులు, అలాగే అపార్థాలు, మాట్లాడవలసిన చోట మాట్లాడకపోవడం వల్ల, లేకపోతే మాట్లాడే చోట కొంచెం మీరు ఘర్షణాత్మకంగా మాట్లాడడం వల్ల అపార్థాలకి అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక శని కుజులు కలిసిన సందర్భంలో కోపం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఏప్రిల్ 23 దాకా కోపాన్ని వీలైనంత వరకు నియంత్రించుకోవడం, ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవడం, అనారోగ్యాలకి లోను కాకుండా సమయానికి విశ్రాంతి తీసుకోవడం మొదలైనవి చాలా అవసరం. అలాగే రాహువు కుజుడు కలిసిన సందర్భంలో జూన్ 1 దాకా కుటుంబ వాతావరణం రావాల్సిన ధనం విషయంలోనూ కొంచెం ఘర్షణాత్మకంగా ఉంటుంది. దానివల్ల కుటుంబ సభ్యుల మధ్య అపార్థాలు లోను కాకుండా ఆచితూచి వ్యవహరించి అపార్థాలని అధిగమిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే వాతావరణం మీకు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశి వాళ్ళకి
శనిదోష నివారణలో వాళ్ళు చేసుకోగలిగినవి చేసుకుంటూ, దాంతోపాటుగా వీళ్ళు ఇంకా విష్ణు సహస్రనామాన్ని వినడం లాంటిది, అలాగే ఏదైనా దేవాలయ సందర్శన అనుకూలంగా వాళ్ళకి ఎదురుగుండా ఉన్నదానికి వెళ్ళినట్లయితే ఈ సమస్యల నుంచి అధిగమించి ముందుకు వెళ్ళగలుగుతారు. మీనరాశి వారి సంవత్సర ఫలితాలు, గోచార ఫలితాలని మనం తీసుకున్నట్లయితే ఈ సంవత్సరం ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4. ఎప్పుడైతే ఆదాయం కన్నా వ్యయం తక్కువగా ఉందో వాళ్ళ యొక్క పుణ్యం ఖర్చు అయిపోకుండా ఉండడానికి వీలైనంత వరకు ప్రతిరోజు అన్నదానం అనేది, ఒకవేళ అలా కుదరకపోతే దేవుని దగ్గర 2 చిన్న చిన్న గ్లాసుల్లో కొంత బియ్యాన్ని పెట్టి ఆ 2 గుప్పులతో వాటిని నింపి వాటిని ఈ యొక్క ప్రసాద వితరణ ప్రదేశాల్లో కానీ, లేకపోతే ఈ యొక్క అన్నదానం జరిగే ప్రదేశాల్లో కానీ, దేవాలయాల్లో ఇచ్చినట్లయితే తప్పనిసరిగా ఆర్థికంగా, ఆరోగ్యపరంగా మీకు అనుకూలంగా ఉండి ఇంకా ఆర్థిక విషయాలలో ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ఇక రాజపూజ్యం కంటే అవమానం అనేది అధికంగా ఉంది కాబట్టి మీ మిత్రులని, శత్రువులని, తెలిసిన వారిని, సన్నిహితులని అందరినీ కూడా అమ్మవారిలో ప్రవేశపెట్టి జనని కనకవృష్టిని దక్షిణాంత అర్పయామి అనే శ్లోకాన్ని పఠిస్తూ అమ్మవారికి మీరు అభిషేకం చేస్తున్నట్టుగా సువర్ణంతో మీరు ఆలోచన చేసినట్లయితే ఆ సమస్యని అధిగమిస్తూ మీకు అన్ని విధాల ఆరోగ్యపరంగా, గౌరవప్రదంగా, పుణ్యప్రదంగా ముందుకు వెళ్లే అవకాశాలు అనేవి కనబడుతున్నాయి. ముఖ్యంగా ఈ రాశి వాళ్ళకి సంవత్సరం ప్రారంభం నుంచి ఏప్రిల్ అంతా అంటే మే 1 దాకా కూడా గురుడు ద్వితీయ స్థానమైన మేషరాశిలో ఉండడం జరుగుతుంది. దాని వలన వీళ్ళకి మాట విలువ బాగుంటుంది, కుటుంబ వాతావరణం బాగుంటుంది, ధనాదాయం బాగుంటుంది, ధనానికి సంబంధించిన విషయాలు బాగుంటాయి, ఇచ్చిన మాటను నిలబెట్టుకోగలుగుతారు. అన్ని విధాల అనుకూలమైన సమయంగా మనం భావించవచ్చు. అలాగే దాంతోపాటుగా వీరికి శత్రువులు వీళ్ళకి అపకారం చేయడానికి చేసే ప్రయత్నాల్లో వాళ్ళని మీద వీళ్ళు విజయం సాధించడానికి కూడా అవకాశం అనేది ఉంది. అంతేకాకుండా ఆరోగ్య విషయంలో మాత్రం ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి. ఆకస్మికమైన ఖర్చుల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకదానికని పెట్టుకున్న ఖర్చు ఇంకో దానికి ఖర్చు అయిపోయే అవకాశం ఉంది కాబట్టి వీళ్ళంత జాగ్రత్తలు తీసుకుంటూ అనవసర వ్యయం కాకుండా జాగ్రత్త పడాలి. వృత్తిపరంగా వీళ్ళకి కొత్త బాధ్యతలు, వృత్తిలో గౌరవం, మంచి పేరు అనేది సాధించుకోగలుగుతారు. అయితే గురుడు మే 1 నుంచి సంవత్సరాంతం వరకు వృషభ రాశిలో ఉన్నప్పుడు అది తృతీయ స్థానం అవ్వడం, అది కూడా శత్రుక్షేత్రం అవ్వడం వల్ల తోబుట్టువులతో కానీ, మిత్రులతో కానీ అపార్థాలకు, అలాగే ప్రయాణాలలో ఇబ్బందులకు, మనశ్శాంతి తక్కువగా ఉండడం, సహకార లోపానికి ఆస్కారం ఉన్న రీత్యా వీలైనంత వరకు గురుడికి సంబంధించి శ్రీదత్త శరణమ్మ కానీ, గురుడికి సంబంధించిన శ్లోకాలు పఠించడం కానీ మొదలైనవి చేసుకొని ఆ సమస్య నుంచి అధిగమించాలి. సామాజిక సంబంధాల విషయంలో అనుకూలత అనేది ఉంటుంది. అలాగే దాంతోపాటుగా సామాజిక సంబంధాల విషయాల్లో అనుకూలత ఉన్నప్పటికీ కూడా అది ఘర్షణాత్మకంగా ఉండే అవకాశం ఉంది. రెండోది, మీకు ఏదైనా ఒక పని చేసేటప్పుడు అంటే మిత్రులతో అంటే తండ్రి వైపు నుంచి కూడా మీకు అనుకూలత అనేది, అలాగే కొంత ఆస్తి ధనానికి సంబంధించి ఏదైనా వాళ్ళ వల్ల మీకు అవకాశాలు అనేవి మొదలైన వాటికి అవకాశం ఉంది. సామాజిక సంబంధాల విషయాల్లో మీరు దర్శనాత్మకమైన వాతావరణానికి లోనే అవకాశం ఉంది. అలాగే అంతిమది సిద్ధించిన దాంతో సంతోషం పడితే అపార్థాలు ఉండవు. కానీ ఎప్పుడైతే మీకు స్వార్థపూరితంగా ఆలోచించి మీకు వచ్చిన లాభాల విషయంలో కూడా మీరు అసంతృప్తికి లోనయ్యి ఇంకా ఎక్కువ సిద్ధించాలి అని అనుకునే ప్రయత్నాల వల్ల కొంత ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత వరకు ఈ విషయాల్లో అపార్థాలకి లోను కాకుండా సామాజిక సంబంధాల విషయంలో కానీ, గృహ వాతావరణంలో కానీ ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే ప్రశాంతత అనేది సిద్ధిస్తుంది. అలాగే శని భగవానుడు కూడా మీకు ఎప్పుడైతే 12వ ఇంట్లో ఉండడం జరుగుతుందో ఏలినాటి శని ప్రభావం వల్ల అనవసరమైన ఖర్చులు, ఇబ్బంది పెట్టేవారు, అలాగే కొన్ని ముఖ్యమైన విషయాల్లో మీకు లాస్ అంటే వ్యయాలు, ఆకస్మిక ఖర్చులు అవకాశం ఉంది. ఇతరులు మోసం చేసే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత వరకు అలాంటి మోసాలు కాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకెళ్ళాలి. కుటుంబ వాతావరణంలో కానీ, మాటల విషయంలో కానీ, వాగ్దానాలు నిలుపుకోవడంలో కానీ
జాగ్రత్త పూర్తమైన వాతావరణంలో ఉండాలి. ఏదైనా అప్పులు ఉంటే వాటిని వెంటనే తీర్చేసుకోవడం మంచిది. అప్పులను అలా పెంచుకుంటూ ముందుకు వెళ్లకుండా వీళ్ళంతవరకు రుణాలు చెల్లించుకుంటూ ముందుకు వెళ్ళాలి. తండ్రి ఆరోగ్య విషయంలో కూడా శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. రాహుకేతువుల విషయం తీసుకున్నట్లయితే రాహు జన్మల్లోనూ కేతు సప్తమంలోనూ ఉండడం వల్ల ఆరోగ్య విషయంలో ఎక్కువ శ్రద్ధ తీసుకుంటూ, మీ విషయంలో అధిక శ్రద్ధ, ఇతరుల విషయంలో మీరు శ్రద్ధ తక్కువగా తీసుకోవడం వల్ల సామాజిక సంబంధాల విషయంలో ఇబ్బందులకు గురి అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మిత్రులు ముఖ్యులు దూరం అయ్యే అవకాశం ఉంది కనుక వాళ్ళ విషయంలో కూడా వీళ్ళంతవరకు శ్రద్ధ తీసుకుంటూ వాళ్ళకు కూడా ఏదైనా మీరు సహాయ సహకారాలు అందించుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అపార్థాలకు అవకాశం ఉండదు. అలాగే సాంఘిక సంబంధాలతో పాటు భాగస్వామి వ్యవహారాల్లో కూడా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. ఏ రకంగానూ భాగస్వామితో అభిప్రాయ భేదాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వైవాహిక జీవన సంబంధంలో కూడా ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్ళాలి. శనికుజులు కలిసినప్పుడు అది 12వ ఇంట్లో మీకు దాదాపుగా ఏప్రిల్ 23 దాకా ఉండే సమయంలో ఘర్షణాత్మకమైన వాతావరణం, ఇచ్చిన అప్పులు వెనక్కి రాకపోవడం, దానివల్ల ఘర్షణగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఆ రకమైన ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక రాహువు కుజుడు కలిసిన సందర్భంలో ఏప్రిల్ 23 నుంచి జూన్ 1 దాకా ఆరోగ్య విషయంలో ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి. ఘర్షణాత్మకంగా ఉంటుంది కాబట్టి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ఎవరితో ఏ రకమైన ఇది లేకుండా, అంటే అపార్థాలు లేకుండా ముందుకు వెళ్ళినట్లయితే అనుకూలత అనేది సిద్ధిస్తుంది. ముఖ్యంగా ఈ రాశి వాళ్ళకి ఏలినాటి శని ప్రభావం కూడా ఉండడం బట్టి శనికి సంబంధించిన దోష పరిహారాలు చేసుకోవడం, దేవాలయ సందర్శనం చేసుకుంటూ, ముఖ్యంగా ప్రత్యేక పరిహారంగా గౌరీ వల్లభ కామారే అనే మంత్రాన్ని జపించుకోవడం అనేది ప్రతిరోజు ఉదయం సాయంత్రాలు, అలాగే మహామృత్యుంజయ మంత్రం జపించుకోవడం, ఇలాంటివన్నీ చేసుకోవడం బట్టి సమస్యల్ని అవలీలగా అధిగమించవచ్చు. కాబట్టి ఈ రకంగా చేసుకుంటూ అన్ని రాసుల వాళ్ళు కూడా వారి వారి చిన్న చిన్న పరిహారాలు శ్లోకాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అన్ని విధాలా అందరికీ అనుకూలంగా ఉంటుంది. ఈ రోజున మనం పంచాంగ శ్రవణం యొక్క ప్రయోజనాలు కూడా ముఖ్యంగా తెలుసుకోవాలి. ఎందుకంటే పంచాంగ శ్రవణం అంటే ముందుగా అసలు పంచాంగం అంటేనే తిథి వార నక్షత్ర యోగ కరణాలు. ఇది ఒక టైం టేబుల్ లాంటిది. ఏ పని ఎప్పుడు చేస్తే మంచిది, ఎలా చేయాలి, ఈ సంవత్సరం సరుకుల ధరలు ఎలా ఉన్నాయి, ఏది మార్కెట్ వాల్యూలు ఎలా ఉన్నాయి అనేవి వాటి బట్టి తెలుసుకుని చూసుకుని వెళ్లే వాళ్ళు ఉంటారు. మరికొంతమంది వ్యక్తిగతంగా వాళ్ళకి రాశి ఫలాలు ఎలా ఉన్నాయని ఇష్టంగా చూసుకునే వాళ్ళు ఉంటారు. ఏది ఏమైనప్పటికీ కూడా మనం దీంట్లో ముఖ్యంగా తెలుసుకోవాల్సింది పంచాంగంలో ఉండే తిథి వార నక్షత్ర యోగ కరణాలు అనేవి ప్రతి వ్యక్తికి కూడా పంచాంగ శ్రవణం వల్ల లభించేది ఏది అంటే శ్రేయస్సు, ఆయుష్, పాపహరం, రోగ నివారణ, కార్యసిద్ధి. ఇవన్నీ కూడా వరుసగా తిథి వార నక్షత్ర యోగ కరణాల వల్ల వ్యక్తికి పొందడం అనేది జరుగుతుంది ఈ రోజున. అయితే అంతేకాకుండా దుస్వప్న పరిహారం అంటే ఏదన్నా చెడు కళలు వస్తే వాటి యొక్క పరిహారాలు లాంటివి, గంగా స్నాన ఫలం అనేది, సంతానం అభివృద్ధి అనేది, ఆయుర్వృద్ధి అనేది, ఆరోగ్యం బాగుండడం అనేది మొదలైన వాటికి అంటే మొదలైన అనేక రకాలైన సమాహారంగా పంచాంగ శ్రవణాన్ని యొక్క ఫలితంగా మనం భావిస్తాం. అయితే ఈ పంచాంగ శ్రవణంలో కూడా మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే నవగ్రహాలు కూడా ఈ రోజున వ్యక్తులందరినీ కూడా దీవించి రకరకాల ఇది, ఎందుకంటే పంచాంగం అంటేనే నవగ్రహాలకి సంబంధించిన అంశాలన్నీ అందులో మనం ప్రస్తావించడం జరుగుతుంది. అది రాశి ఫలాల్లోనైనా, ప్రతిరోజు జరిగే కార్యక్రమాల్లోనైనా, దినఫలాలైనా, అలాగే తారాబలం, ప్రతి దాంట్లోనూ నవగ్రహాల యొక్క ప్రభావం ఉంటుంది. కాబట్టి ఇందులో ముఖ్యంగా పంచాంగ శ్రవణం వల్ల వ్యక్తులందరికీ కూడా సూర్యుడి వల్ల శౌర్యం అనేది, చంద్రుడి వల్ల ఇంద్ర సమానమైన వైభవం అనేది, అలాగే కుజుడి వల్ల శుభం, శుక్రుడి వల్ల సుఖం, గురుడి వల్ల ఐశ్వర్యం, అలాగే శని వల్ల ఆయుర్దాయం, బుధుడి వల్ల బుద్ధి, రాహు వల్ల బాహుబలం, అలాగే కేతు వల్ల కులాధిక్యత మొదలైన వాటన్నిటినీ కూడా నవగ్రహాలు దీవించి వ్యక్తి మీద ప్రసరింపజేస్తాయి. కాబట్టి ఈ రోజున తప్పనిసరిగా పంచాంగ శ్రవణం చేయడం, లేకపోతే పంచాంగ శ్రవణం జరిగే ప్రదేశాలకి వెళ్ళడం అనేది, పంచాంగాన్ని పూజ చేయడం అనేది, ఇలాంటివన్నీ చేసుకుంటూ పెద్దల యొక్క ఆశీస్సులు తీసుకుంటూ, కుటుంబంలో ఉండే పెద్దల దగ్గర నుంచి ముఖ్యంగా వారి యొక్క ఆశీస్సులు తీసుకుంటూ ముందుకు వెళ్ళి నూతన కార్యక్రమాలు చేపట్టిన వారికి కూడా చక్కని సమయంలో దాన్ని ఇవాళ మొదలుపెట్టినట్లయితే తప్పనిసరిగా ఈ సంవత్సరం అంతా శ్రీ క్రోధీనామ సంవత్సరంలో అన్ని విధాలుగా విజయాలు, ఆశించిన ప్రయోజనాలు, అన్ని రకాలుగా ఆయురారోగ్య ఐశ్వర్యాలు, నవగ్రహాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ మరొక్కసారి శ్రీ క్రోధీనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.